ये सब लोग ओपन करें। బైబిల్ తెరవండి. आइए बाइबल ग्रंथ को खोलें। ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి. हर एक जन बाइबल ग्रंथ को खोलेंगे। బైబిల్లో ఉన్నటువంటి జీవం కలిగినటువంటి ఈ వాక్యాలని మనం వింటున్నప్పుడు जब हम वचन सुनते हैं जो बाइबल ग्रंथ में लिखी गई जीवित वचनों को, ఇవి దేవుడు రాసి నా కొరకు ఇచ్చినటువంటి జీవవాక్యం అని మనం నమ్మాలి. हमें भरोसा करना होगा परमेश्वर ने मेरे लिए लिख कर दिया गया जीवित वचन है। ఇది నా కోసము అనుకోవాలి. ये मेरे लिए ही है, सोचना चाहिए। నా కోసం, केवल मेरे लिए, ఇది ఇతరుల కోసం కాదు, నా కోసమే. ये दूसरों के लिए नहीं है, केवल मेरे लिए है। ప్రతి ఒక్కరు हर एक जन, ప్రతి ఒక్కరు ఏమనుకోవాలంటే हर एक जन क्या सोचना ఈ వాక్యం होगा, నా కోసమే, ये वचन केवल मेरे लिए है, నా గురించి చెప్పాడు. मेरे लिए ही बताया गया। అయితే तो फिर ఆ వాక్యంలో మనం బలం పొందుకున్నప్పుడు जैसे वचन में हम बल प्राप्त करेंगे, ఒకవేళ మనలో చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే अगर हमारे अंदर कोई कमी घटी होगा छोटी मोटी, మనం సరి చేసుకోవాలి. तो हम सुधारना पड़ेगा। हमें సరి చేసుకోవాలి. सुधारना पड़ेगा। సరి చేసుకోవటానికే ఈ వాక్యం. सुधारने के लिए ही ये वचन है। వినటం వదిలిపెట్టడం కాదు, सुनकर छोड़ना नहीं है, సరి చేసుకోవాలి. सुधारना है। మన జీవితాలను సరి చేసుకోవాలి. हमारी अपनी जिंदगी को सुधारनी है। చూడండి ప్రియారా, देखिए प्रियो, ఒక రోజు एक दिन ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక విశ్వాసం వచ్చిందంట. एक पास्टर के पास एक विश्वासिनी आई थी। వచ్చిందంట, आकर कहा, ఏమండి पास्टर जी, రేపు నుంచి చర్చికి రానండి मैं कल से मैं चर्च में नहीं आऊंगी। बोली। ఏ అన్నాడట. पास्टर जी ने पूछा क्यों, ఏముందండి क्यों आऊं? చర్చికి వస్తే चर्च में आने से ఒకళ్ళేమో ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, एक तो फोन में बात कर रहे, ఒకళ్ళేమో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు, एक तो आपस में कान में बातें करते, एक दूसरे से फुसफुस करते हैं, ఇంకొకళ్ళేమో కిందకి వెళ్తా పైకి వెళ్తా వస్తున్నారు, कुछ और लोग नीचे ऊपर घूमते रहते हैं, కొంతమంది ఏమో ఏదో పక్కన పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. कुछ और लोग आपस में बैठ के बातें करते हैं। నేను చూస్తున్నానండి, मैं सबको देखता हूँ, నేను రానండి అన్నాను. इसलिए मैं नहीं आ रही। ఈయన అన్నాడంట, इन्होंने कहा, సరే మంచిదమ్మా, अच्छी बात है, ఒక పని చేయి, నువ్వు एक काम करो, ఇదిగో ఈ కటోరీలో నీళ్లు పోస్తున్నాను, इस कटोरी में मैं पानी डालता हूँ, ఈ కటోరీ నిండా నీళ్లు పోస్తా, గిన్నె, ఆ గిన్నె, ఈ గిన్నెలో నీళ్లు పోస్తున్నాను, इस कटोरी में मैं पानी देता हूँ, ఈ గిన్నెలో నీళ్లు నిండా ఉండి ये कटोरी में पानी भरा हुआ है, నీవు చర్చి అంతా ఒక రౌండ్ వేయాలి, आप उस कटोरी को पकड़कर चर्च में पूरा राउंड लगाना है, కానీ ఒక్క బొట్టు కూడా కింద పడకూడదు. मगर इसका ध्यान रखना है कि एक बूंद भी नीचे नहीं गिरनी चाहिए, ఒక్క బొట్టు కూడా కింద పడకూడదు एक बूंद भी नीचे नहीं गिरनी అని చెప్పాడంట. चाहिए। इस तरह सलाह दिया। उसने कहा, ఇదేముందంటే, बहुत बड़ी बात है, నేను అట్లానే తీసుకొస్తాను. हाँ मैं तो करूंगी। बोली। ఆమె ఏం చేసింది, उसने क्या किया, ఆ యొక్క గిన్నెలో చిన్న గిన్నెలో నీళ్లు పోసుకుంది, उस कटोरी में पानी रख डाला నిండా गया, పోసుకుంది, भर कर डाला गया, ఆ చర్చి చుట్టూరు ఒక రౌండ్ వేసి వచ్చింది. तो चर्च के चारों ओर एक बार आराम चक्कर मार के आ गए। పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. पास्टर जी के पास आ गए। చూసారండి పాస్టర్ గారండి, देखा पास्टर जी, ఒక్క బొట్టు కూడా కింద పడలేదు అన్న. एक बूंद भी नीचे नहीं गिरा। बोला, మంచిదమ్మా, చాలా మంచిది. अच्छी बात है, बहुत अच्छी बात మరి है। అయితే ఎవరన్నా అక్కడ నుంచున్నారా, పక్కన ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా మాట్లాడుకుంటున్నారా, చర్చి వెనక మాల ముందు పక్కల్ని అని అడిగాడంట. तो उन्होंने पूछा, जब आप चक्कर लगा रहे थे उस समय कोई आपस में बातें कर रहे थे क्या, कोई फोन में बातें कर रहे थे, कोई आपस में फुसफुस कर रहे थे, कुछ ऐसा कुछ होते हुए आपने देखा करके पूछा था। వాళ్ళ చూస్తానికి నాకు ఎక్కడ తీరికుందండి, उसने कहा, उन्हें देखने के लिए मेरे पास कहाँ है समय, ఎక్కడ ఈ నీళ్లు పోతాయోనని నాకు భయం వేసి मेरे अंदर ये डर था कि ये पानी नीचे ना गिरे, దీనిపైనే ఎక్కువ ధ్యానం ఉంచాల్సి इसलिए వచ్చింది. मैं इसी के ऊपर ज्यादा ध्यान लगा నేను అటు ఇటు చూస్తే నాకు అంత తీరిక ఆడుందండి. इधर उधर देखने के लिए मेरे पास इतना समय कहाँ है। సరే, అర్థమైందా పిల్లరా? आपको समझ में आ गए प्रियो? మనం చర్చికి వచ్చేది हम चर्च में आते हैं వాక్యం వినటానికి, वचन सुनने के लिए, వాళ్ళని చూడటానికి కాదు. इन्हें उन्हें देखने के लिए नहीं है, వాళ్ళు ఏం చేస్తున్నారు, वो क्या कर रहे थे, వీళ్ళు ఏం చేస్తున్నారు, ये क्या कर रहे थे, వాళ్ళు అలా ముచ్చట్లు वो ఆడుకుంటున్నారు, आपस में बातें कर रहे थे, వీళ్ళు ముచ్చట్లు ये ఆడుకున్నారు. लोग आपस में बातें कर మనం रहे हैं। వాళ్ళపైన ధ్యానం ఉంచడానికి కాదు. हम उन्हीं की और औरों के ऊपर ध्यान करने के लिए नहीं आ रहे భాస్కర్ थे। అన్నాడంట, पास्टर जी ने भी यही बोला, వాళ్ళపైన ధ్యానం ఉంచడానికి కాదు. आप उन पे ध्यान देने के लिए నీ नहीं आ ధ్యానం रहे, అంతా పాస్టర్ గారి వాక్యం పైన ఉండాలి. आपका पूरा ध्यान पास्टर जी के वचन के ऊपर होनी चाहिए। ఆయన వాక్యం ఏం చెప్తున్నాడు తినాలి, वचन क्या बोल रहे करके ध्यान से सुननी चाहिए, అంతేగాని इतना ही है। వాళ్ళు ఏం చేస్తున్నారు చూడబాకు, फलाना 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 कर रहे करके उनकी तरफ मत देखना, చూడబాకు. नहीं ध्यान रखना బాగా उनकी तरफ। చెప్పారండి నాకు. अब उसने मान ले, हाँ आपने बहुत अच्छी तरह बताया मुझे, ఇంతవరకు నేను అదే చేస్తా వచ్చానండి, मैं अभी तक तो पहले जैसे कर रही थी, అందుకే నేను ఎదగలేకపోయానండి, इसलिए मैं बढ़ नहीं पाई, నేను ఇతరులను చూస్తున్నానండి. मैं दूसरों को ही देखती जा रही थी। అందుకని इसलिए దేవుని వాక్యం చలవిస్తుంది, परमेश्वर का वचन कहता है,
హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों को लिखी हुई पत्री 12వ అధ్యాయము 12 अध्याय 1వ వచనం, पहला वचन 2వ అధ్యాయము 12 अध्याय का చూద్దాం, అందరు తీయండి. सब लोग देखे 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. 12 अध्याय का पहला वचन, ఆ, इस कारण जबकि गवाहों का ऐसा बड़ा बादल हमको घेरे हुए हैं, तो आओ हर एक रोकने वाले वस्तु और उलझाने वाले पाप को दूर करके वह दौड़ जिसमें हमें दौड़ना है धीरे से क्या है మనకు ఇక్కడ అంటాడంటే या क्या कहता है, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. दूसरे वचन में लिखा है, विश्वास के कर्ता और सिद्ध करने वाला यीशु की ओर ताकते रहे. ఎటు చూడాలండి మనం? कहाँ को देखना है हमें? ఏ వైపు చూడాలి? किस तरफ देखना है? యేసు వైపు చూడాలి. यीशु की ओर देखना है. ఒకసారి एक बार ఒక చర్చిలో एक चर्च में బాగా అలంకరించారంటండి. चर्च को खूब अच्छी तरह डेकोरेशन किया, బాగా అలంకరించారు. अच्छा सा डेकोरेशन किया. అలంకరించి डेकोरेशन करके వచ్చిన వాళ్ళందరూ కూడా जितने लोग आए थे ना, బాగా మెచ్చుకుంటున్నారంట. सब शाबाशी दे रहे थे. మంచి సువాసులు మీలాగా आपके जैसा अच्छे నాలాగా विश्वासी- మంచి శృతి अच्छे विश्वासी आकर పాస్టర్ గారితో అన్నారంట, पास्टर जी से कहा, అయ్యా మేము యేసును చూడవచ్చేమో అన్నారు. हम तो यीशु को देखने के लिए आए थे, మేము యేసును చూడాలి, हम यीशु को देखना है, మాకు యేసును చూపించు. हमें यीशु को दिखाओ. అర్థమవుతుందా మీకు వాక్యం? समझ में आ रहा है आपको वचन? వాక్యం అర్థమవుతుందిగా? वचन आपको समझ में आ रहा మాకు है? యేసును చూపించు, हमें केवल यीशु को दिखाइएगा. మేము నీ ద్వారా యేసును చూడాలొచ్చాము. हम आपके द्वारा यीशु को देखने के लिए आए हैं. మేము ఇది చూడాలని కాదండి. मैं बाकी और चीजों को देखने के लिए नहीं आए. కొన్ని కొన్ని చర్చిలను చూస్తాం మనం, कुछ चर्चों को हम देखते हैं, బాగా డబ్బు ఉండేవాళ్ళు, बहुत ज्यादा पैसा जिनके पास होगा, అది కార్పొరేట్ చర్చిలు అంటున్నారు. వాటిని ఇప్పుడు कारपोरेटिव चर्च बोलते हैं బిజినెస్ आजकल. టైప్ లో, जैसे बिजनेस किस तरह బిజినెస్ టైప్ లో ఉన్న एक చర్చి. व्यापार की तरह चल रहे हैं आजकल. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? वो क्या करते पता है? సినీ యొక్క డెకరేటర్లను పిలిచి तो सिनेमा में जो डेकोरेट करते हैं उन लोगों को बुलाकर, వాళ్ళని పిలిచి उन्हें बुलाकर ఈ ఆదివారం ఉన్న డెకరేట్ ఇంకొక ఆదివారం ఉండదు, इस संडे को दिखने वाला पीछे का डेकोरेशन जो भी है अगले संडे को नहीं दिखेगा. చూస్తానికి ఎంత చక్కగా ఉంటదంటే, देखने में इतना अच्छा लगेगा. ఎందుకంటే వాళ్ళు సినిమాలో చేసే డెకరేట్ వాళ్ళు तो सिनेमा में जो करते हैं ना उसी प्रकार का डेकोरेशन करने वाले ఈ విధంగా దేవుని డబ్బుల్ని వాళ్ళు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. इस तरह परमेश्वर के पैसा को बेकार में खर्च करते ఆ हैं. డెకరేట్లని ఈ డెకరేట్ ప్రతి ఆదివారం, हर एक इतवार को इसको बदलना उसको बदलना बोलकर, ఎందుకంటే చూడాలి, అందరూ వచ్చి చక్కగా చూడాలని. क्योंकि सब लोग आके देखे आकर्षित होना है बोलकर. కానీ लेकिन ఈ ప్రజలు గొర్రెల్లాగా, लोग जो भेड़ों के समान, ఈ గొర్రెల్లాగా ఇల్లే గొర్రెలు भेड़ का समान जाने वाली भेड़ जो है ఆ డెకరేషన్ లో చూస్తున్నారు. उस डेकोरेशन को देखने के लिए जाते हैं. మన మంచి విశ్వాస అంటాడు, एक अच्छा विश्वासी कहता మాకు ఈ है, డెకరేట్లు కాదండి, हम మాకు इन सारे डेकोरेशन को देखने के लिए మేము नहीं आए हैं. క్రీస్తును చూడటానికి हम వచ్చాము. तो मसीह को देखने के लिए आए మాకు हैं. క్రీస్తును చూపించు. हमें मसीह को दिखाइए. క్రీస్తు ఎవరండి? कौन है मसीहा? ఎవరు క్రీస్తు? कौन రక్షకుడు, उद्धार करता? వాక్యమై ఉన్నాడు. वचन है वो. ఎవరైనా कौन है? క్రీస్తు వాక్యమై ఉన్నాడు. मसीह जो है वचन है. వాక్యము దేహధారి శరీరధారి అయిందని బైబిల్ రాయబడి ఉంది. बाइबल में लिखा गया कि वचन जो है देहधारी हुई. వాక్యము वचन శరీరధారి అయి देहधारी होकर కృపా సత్య సంపూర్ణుడుగా अनुग्रह और सच्चाई से परिपूर्ण होकर మన మధ్యకు వచ్చాడు. हमारे बीच में डेरा डाला ఆయనకి है. యేసు అని పేరు. उनका नाम है यीशु. యేసు అని పేరు. यीशु. మనం యేసుని ఎలా చూడాలంటే हम यीशु को कैसा देखना है? వాక్యము ద్వారా చూడాలి. वचन के द्वारा देखनी है. జాగ్రత్తగానండి. अब ध्यान से सुनिए. యేసుని यीशु को మనం వాక్యం ద్వారా చూస్తే हमें वचन के द्वारा, हम अगर वचन के द्वारा देखेंगे మనం తప్పిపోం. फिर हम नहीं भटकेंगे. ఈ రోజుల్లో इन दिनों में చాలా మంది बहुत सारे लोग, క్రైస్తవులే ईसाई लोग ही ఎక్కువ పాపం చేస్తున్నారు. ज्यादा पाप कर रहे हैं. క్రైస్తవులు ఎక్కువ పాపం చేస్తున్నారు. ईसाई लोग ही ज्यादा पाप कर रहे हैं. ఉపవాసాలు ఉంటారు, उपवास रहते हैं, ప్రార్థన చేస్తారు, प्रार्थना करते हैं, పాటలు పాడతారు, गीत भी गाते हैं, చర్చిలకు వస్తారు, चर्च पे भी आते हैं, పరిచర్యలు చేస్తారు. परिचर्या भी करते हैं, కానీ लेकिन పాపాన్ని మాత్రం వదులుకోరు. पाप को तो छोड़ते नहीं है. పాపం వదులుకోరు. पाप नहीं छोड़ते. ఈనాడు ఎక్కువ క్రైస్తవులో ఇది మనకు కనపడుతుంది. आजकल के ईसाइयों में ज्यादातर यही चीज दिखता है. కానీ लेकिन ఇందులో ఒక इसमें మంచి క్రైస్తవుని మనం కనుగొనాలంటే अगर अच्छा विश्वासी को हम पहचानना है అది వేల మీద చూడాలి. మనం तो हम तो केवल गिन सकता है ऐसा लोगों को, వేల మీద చూడాలి. गिन सकते हैं ऐसे సంఘంలో ఒక తరంగా ఉంటున్నారు, బయట ఒక రకంగా ఉంటున్నారు. लोग. ऐसा है कि कलिशे में एक जैसा दिखते हैं, बाहर एक जैसा दिखते हैं, ఇంట్లో ఒక రకంగా ఉంటున్నారు, సంఘంలో ఒక రకంగా ఉంటున్నారు. घर में एक जैसा दिखते हैं, कलिशे में एक जैसा दिखते हैं. అది మనం
గమనిస్తున్నాం ఈ మధ్యన, हम पहचानते हैं आजकल, మనం గమనిస్తున్నాం. पहचानते हैं। ఎలా గమనిస్తున్నారండి పాస్టర్ గారు అంటే, आप बोल सकते हो कैसा पहचानते हो? వాళ్ళ నోటి మాటల వల్ల మనం उनकी గమనిస్తాం. मुख्य बातों के द्वारा हम उन्हें पहचानते हैं। వాళ్ళ నోటి మాటలు, उनकी मुख्य बातों के द्वारा వాళ్ళు చేసే పనులు. उनका करने वाला कार्य। యేసుప్రభు అన్నాడు కదా, यीशु मसीह ने कहा था మీరు ना, ఎలా గుర్తుపడతారంటే आप कैसे पहचानोगे उन्हें? యేసుప్రభు స్వయంగా చెప్పాడు. यीशु ने स्वयं कहा था, మీరు వాళ్ళని ఎలా గుర్తుపడతారంటే कैसा पहचानोगे उन्हें? వాళ్ళ యొక్క క్రియల ద్వారా, उनकी कार्यों के द्वारा వాళ్ళ पहचानोगे, నోటి మాటల उनके ద్వారా. मुंह से निकलने वाली बातों के द्वारा। నువ్వు క్రైస్తవుడు అయ్యుండి, आप मसीह అంటే నువ్వు ఒక होकर మంచి క్రైస్తవుడు అయ్యుండి, एक अच्छा विश्वासी हो, వాక్యం ద్వారా కడగబడిన విశ్వాసం అయ్యుండి, वचन के द्वारा धुला हुआ विश्वासी हो, వాక్యంలో పుట్టిన విశ్వాసం అయ్యుండి, वचन में पैदा हुआ विश्वासी हो, పాత స్వభావాలు తీసేసుకుని आपका स्वभाव को दूर करके నూతన సృష్టిలో నడుస్తున్న नया క్రైస్తవుడు. सृष्टि में चलने वाला ईसाई ఇంకొక हो। క్రైస్తవుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు दूसरा ईसाई से जब आप बात करते हो, 5 నిమిషాలు చాలండి. 5 मिनट काफी है। 5 నిమిషాలు 5 मिनट మనం అంటాం కదా, हम कहते हैं ना, అన్నమంతా పట్టుకు చూడాలా ఉడికిందా ఉడకదని. पूरा खाना को तोड़ी पकड़ के देखेंगे पकी की नहीं पकी बोलकर, అట్లా పట్టుకుంటే చాలు, एक दाना को पकड़ने से ही पता चल जाता है ఉడికిందా ఉడకందా. खाना पक गए कि नहीं। కొంతమంది అయితే कुछ लोग అసలు పట్టుకోకుండా కూడా చెప్తారు. बिना पकड़ के ही बताते हैं, వాళ్ళకి అంత అనుభవం, उतना अनुभव है అంత అనుభవం. उनके पास, उतना अनुभव है। ఇదిగో ఉడికింది అన్నం, हाँ पक गए खाना बोलते हैं, అట్లా చూసి చెప్తారు. इसी तरह बताते हैं। కొంతమందికి ఆ జ్ఞానం లేదు, कुछ लोगों के पास इस तरह ज्ञान नहीं है, ఆ జ్ఞానం లేదండి. ये ज्ञान नहीं है। అసలు వాళ్ళకి వాక్యం వినాలన్న జ్ఞానం కూడా ఉండదు. कुछ लोगों को वचन सुनने का भी ज्ञान नहीं है, ఏముండదు వాళ్ళకి. किसी प्रकार का भी ज्ञान नहीं है। మొద్దులాగా ఉంటారు వాళ్ళు, एक ऐसे कि लट्टे के जैसा रहेंगे, మొద్దులాగా. एक बोंदू के అందుకే जैसा యేసుప్రభు रहेंगे। ఏం వింటున్నారో మీకు అర్థమవుతుందా? यीशु ने कहा इसलिए क्या सुन रहे हैं, आपको समझ में आ रहे हैं? యేసుప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? ఆనాటి ప్రజలు उस समय के लोग ఆయన నెమ్మడిస్తున్నప్పుడు जब उनके पीछे चल रहे ఆయన थे, ఏమన్నాడంటే, उन्होंने क्या कहा था? మీరు ఏం వింటున్నారో మీకు అర్థమవుతుందా? आप क्या सुन रहे हैं, आपको समझ में आ रहे हैं? నా మాటలు మీ చెవుల్లో నాటనీయండి అన్న. मेरी बातों को आपके कान में घुसने दो, నా మాటలు మీ చెవుల్లో నాటనీయండి. मेरी बातों को आपके कान में पढ़ने दो। క్రైస్తవుడు పాపం చేయకూడదండి. ईसाई जो है पाप नहीं करना चाहिए। క్రైస్తవుడు అంటే ఎన్నోసార్లు చెప్పాను మీకు. ईसाई का मतलब मैंने कई बार बता दिया, సందర్భం వచ్చినప్పుడు కూడా చెప్తున్నాను. संदर्भ के अनुसार फिर बताते जाते हैं। క్రీస్తుని వెంబడించేవాడు. मसीह का पीछे चलने वाला, క్రీస్తు ఎవరండి? मसीह कौन है? అభిషేక్తుడు, अभिषेक है, దేవుని ద్వారా అభిషేకించబడిన వాడు, परमेश्वर के द्वारा अभिषेक पाया है, అభిషేకించి పంపించిన వాడు. परमेश्वर ने अभिषेक करके भेजा है उन्हें। నేను అంటాను, मैं कहता हूँ మీకే అర్థమైపోతుంది. आपने आपको ही समझ में आएगा। మొదట ఎలా ఉన్నారు, पहले कैसे थे आप, ఇప్పుడు ఎలా ఉన్నారు. अब कैसे है। నిజంగా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. अगर सच्ची में सोचोगे तो आपको खुद को ही पता चलेगा। పాత స్వభావాన్ని వదులుకున్నారా? पुराना स्वभाव को क्या आपने कुछ छोड़ा, వదులుకున్నారా? क्या छोड़ दिया? నీకు సంతృప్తి ఉండాలి, अपने आप को संतुष्टि होनी चाहिए। అది మీకు కావాలి. तो सबसे पहले यही बात को सोचो, నీకు సంతృప్తిగా ఉండాలి. अपने आप को ही संतुष्टि होनी నేను चाहिए। వదిలేసాను, हाँ मैं छोड़ ఇప్పుడు चुका हूँ। నాలో ఆ పాత స్వభావంలో ఉండవు, అవి ఆ మాటలు లేవు, ఆ లక్షణాలు లేవు నాలో. तो अभी मेरे अंदर पुराना स्वभाव को वो लक्षण नहीं है। ఒక వ్యక్తి एक व्यक्ति నా దగ్గరికి వచ్చాడు వాక్యం విన్నాక, वचन सुनने के बाद मेरे पास आए थे మీటింగుల్లో. मीटिंग में। ఏమన్నా తెలుసా? क्या बोला पता है? పాస్టర్ అండి, पास्टर जी, నేను కోపాన్ని వదిలిపెట్టుకున్నాను. मैंने गुस्सा को छोड़ दिया हूँ। చాలా కోపపడతానండి. बहुत गुस्सा करने वाला हूँ। అసలు ఎంత కోపం అంటే నాకు मुझे इतना गुस्सा आता है ना, చాలా కోపం అండి. बहुत ज्यादा गुस्सा करने ఎవరైనా वाला। కోపం అంటే బుస్సులు ఎగుతాను. अगर कुछ बोलेगा तो कोई मैं तुरंत बोलने लग जाता కానీ हूँ। ఇప్పుడు నేను కోపాన్ని మొత్తం వదులుకున్నాను. मगर मैंने अभी पूरा गुस्सा को त्याग किया। ఇంకొక మాట చెప్పాడు, एक और बात बताया, కోపాన్ని వదులుకున్నాక गुस्सा को छोड़ने के बाद నాకు ఆరోగ్యంగా కూడా ఉందండి అన్న. मेरे तबीयत अच्छा भी रह रहे हैं, నాకు ఆరోగ్యంగా కూడా ఉందండి. अच्छे स्वास्थ्य भी लग रहे हैं मुझे। నేను గమనించానండి. मैंने पहचान लिया हूँ, తను గమనించుకున్నాడు. उसने अपने आप को पहचान लिया। కొంతమంది క్రైస్తవులు వాళ్ళ కూడా గమనించుకోరు, कुछ बच्चे लोग अपने आप को नहीं पहचान पाते, ఇతరులని గమనిస్తూ ఉంటారు. दूसरों को देखते रहेंगे, ఇతరులను గమనిస్తూ ఉంటారు. दूसरों को पहचानने की कोशिश నువ్వు करेंगे। ఇతరులను గమనించే కొద్దీ जब तक आप दूसरों को पहचानने की कोशिश करोगे, నువ్వు పడిపోతానికి అవకాశం ఉంది. अपने आप को गड्ढे में गिराने के बराबर నువ్వు होगा। పడిపోతానికి అవకాశం ఉంది. आप ही खुद गिरोगे। అందుకే ఇక్కడ ఏమంటాడంటే, इसलिए क्या कहता है? చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. कहता है कि और विश्वास का कर्ता और सिद्ध करने वाले यीशु की ओर ताकते रहे, जिससे हमें उस आनंद के लिए जो उसके आगे धरा था, लज्जा की कुछ चिंता ना करके क्रूस का दुख उठाया। ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है यहाँ पे? ఎవరి వైపు చూడాలంట? किसकी ओर देखना है? ఎవరి వైపు చూడాలండి? किसकी ओर देखना है? యేసు వైపు చూచుచు. यीशु की ओर देखते हुए। ఎందుకని యేసు వైపు చూడాలి? क्यों देखना है यीशु की ओर? ఆయనే మన రక్షకుడు, वही हमारा उद्धार करता है, ఆయన వాక్యమైన దేవుడు. वो वचन रूपी परमेश्वर है। ఆయన వాక్యాన్ని మనం వినాలండి. उनके वचन को हम सुनना है। వాక్యం వినటానికి
ఓపిక కూడా కావాలి, वचन सुनने के लिए हमारे पास शक्ति भी होनी चाहिए, ఓపిక కూడా కావాలి. शक्ति चाहिए. ఓపిక లేకపోతే अगर सुनने की शक्ति नहीं होगी ना, వాక్యం వినలేం. वचन नहीं सुन తర్వాత पाएंगे. దీర్ఘశాంతం కావాలి, धीरज भी चाहिए, దీర్ఘశాంతం ఉండాలి, धीरज होनी चाहिए, ఓపిక ఉండాలి, ताकत होनी चाहिए सुनने దీర్ఘశాంతం के लिए, ఉండాలి. धीरज అంటే होनी चाहिए. ఆత్మఫలం మనలో ఉండాలి. यानी कि आत्मिक फल हमारे अंदर होनी चाहिए. క్రైస్తవుల్లో एक ईसाई में ఆత్మఫలం ఉండాలి. आत्मिक फल होनी चाहिए. ఆత్మఫలం లేకపోతే अगर आत्मा का फल नहीं होगा, సైతాను వాడుకుంటాడండి. शैतान इस्तेमाल करेगा. ఎందుకని? क्योंकि ఆనందము. आनंद, కానీ దానికి వ్యతిరేక పదం ఏంటి? उसका विरुद्ध वचन क्या है? దుఃఖము. दुख. చూడండి. देखिए, తర్వాత उसके बाद ప్రేమ. प्रेम, దానికి వ్యతిరేక పదం ఏంటి? उसका विरुद्ध वचन ద్వేషం. घृणा करना. ఇప్పుడు ఆత్మఫలం మనలో లేకపోతే अगर आत्मा का फल हमारे अंदर नहीं होगा, మరి ఏముంటుంది? फिर क्या रहेगा? సాతానుడు వాడుకుంటాడు మనం. शैतान हमको इस्तेमाल करेगा. అసలు యేసు ప్రభునే వదల్లా. आखिर यीशु को ही छोड़ना नहीं चाहता. దైవ కుమారుడు, परमेश्वर का पुत्र है. దైవ కుమారుడు అని యేసయ్యనే వదల్లవాడు. परमेश्वर का पुत्र यीशु को ही नहीं छोड़ रहे, वो మనల్ని వదులుతాడా? हमें थोड़ी छोड़ेगा. జాగ్రత్తగానండి. ध्यान से सुनिए. దైవ కుమారుడు అని యేసయ్యనే వదిలిపెట్టలేదే. परमेश्वर का पुत्र यीशु को ही उसने नहीं छोड़ा, तो రక్షించబడ్డ మనల్ని వదులుతాడా? उद्धार पाए हुए हम लोगों को क्या छोड़ యేసు देगा? ప్రభు పరిశుద్ధుడు, यीशु मसीह पवित्र है, పాపం అంటనేవాడు. पाप को नहीं छूने అసలు दिया. జన్మలో పాపం లేదు, ना उनके जन्म में पाप था, కర్మలో పాపం ना లేదు. उनके कर्म में पाप था. జన్మ పాపము కర్మ పాపం లేదు. जन्म और कर्म का दोनों पाप नहीं था. అలాంటి యేసునే వెంబడించాడు వాడు. इस तरह के यीशु को ही पीछा करना शुरू कर ఎక్కడన్నా दिया. దొరుకుతాడేమో, कहीं मिलेगा बोलकर, ఎక్కడన్నా कहीं దొరుకుతాడేమో. ना कहीं तो मिलेगा बोलकर. 3.5 సంవత్సరాలు 3.5 वर्ष 3.5 సంవత్సరాలు 3.5 वर्ष ఆయన వెంబడిస్తూనే ఉన్నాడండి. यीशु का पीछा चलता रहा, వెంబడిస్తూనే ఉన్నాడు. पीछा चलता रहा. నీకు తెలుసు, आपको पता है, 4 సువార్తలు మీరు చదివితే चारों सुसमाचार आप पढ़ोगे, ఈ 4 సువార్తల్లో चारों सुसमाचार में ఎక్కడికి పడితే అక్కడ యేసుని వెంబడిస్తూనే ఉన్నాడు. तो यीशु का पीछे चलता रहा, चलता रहा. ఎక్కడికి పడితే అక్కడ యేసుని जहाँ వెంబడిస్తూనే कहीं ఉన్నాడు. यीशु वहाँ वो दिखता रहा, వెంబడిస్తూనే ఉన్నాడు. पीछे चलता रहा. జాగ్రత్తగా నడిపిల్లారా, ध्यान से सुनिए प्रिय, మనము हम దేవుని యొక్క పిల్లలము, परमेश्वर के लोग हैं, వాక్యం ద్వారా పుట్టాము. वचन के द्वारा पैदा हुए हैं. మనం ఇదివరకు లాంటి మన జన్మ కాదండి. మనం पहले के जैसा नहीं है, हम శారీరక జన్మ కాదండి. शरीर के जन्म में नहीं है, మనం ఇప్పుడు ఆత్మలో ఉన్నాం. हम अभी आत्मा में हैं. ఆత్మ ద్వారా పుట్టాం. आत्मा के द्वारा అందుకని पैदा పౌలు हुआ. గారు అంటాడు, इसलिए पौलुस कहता है, నేను కనిన కుమారుడు. मैंने जिससे पैदा किया मेरा पुत्र. ఎవరైనా? कौन है वो? తిమోతి. तिमोथी. ఏమంటాడు? क्या कहता है? నేను కనిన కుమారుడు. तो मैंने पैदा किया है. పౌలు పెళ్ళయిందా? क्या पौलुस का शादी हुआ? పెళ్ళయిందా పౌలుకి? क्या पौलुस का शादी हुआ? పెళ్లి కాలేదే. नहीं हुआ ना. మరి ఎలా కుమారుడు అన్నాడు? कैसा पुत्र को जन्म लिया उसने? దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఆయన బోధకుడు. परमेश्वर का वचन को सुनाने के लिए अच्छे संदेश है. దేవుడు ఆయన్ని బోధించడానికి ఎన్నుకున్నాడు. परमेश्वर ने उन्हें चुना संदेश देने के लिए. దేవుడు ప్రభు అంటాడు, యేసు ప్రభు, प्रभु यीशु నా कहता है, నామాన్ని బోధించడానికి సాధనముగా ఎన్నుకుంటున్నాను. मेरे नाम का प्रचार करने के लिए साधन के तौर पर इस्तेमाल करता సాధనముగా हूं. ఎన్నుకుంటున్నాను. साधन के तौर पर चुन लिया हूं मैं. కాబట్టి इसलिए పౌలు గారిని पौलुस को అన్ని జనులకు బోధకుడు. अन्य जाति को सुसमाचार सुनाने के लिए, अन्य जाति के लिए संदेशक बन के అసలు रहा. దేవుడు ఎంత గొప్పడంటండి. देखिए आखिर परमेश्वर कितना अद्भुत है. అందుకే అంటాడు, నా తలంపు వేరు నీ తలంపులు వేరు. इसलिए कहता है, मेरे सोच अलग है, आपकी सोच अलग है. నా త్రోవలు వేరు నీ త్రోవలు. मेरी मार्ग अलग है और आपकी मार्ग अलग है. वो ఎవరు ఆయనకి ఎవరు మంచిగా ఉన్నారండి? कौन उसके लिए मंत्री ठहरेगा? ఎవరు ఆయనకి సలహాదారులు कौन ఉన్నారు? उनको सलाह देने वाला बनेगा? చూడండి, देखिए, చాలా మంచి విద్యావంతుడు పౌలు గారు. अच्छा विद्वान था पौलुस. పౌలు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివేవాడు. व्यवस्था को अच्छी तरह पढ़ा लिखा था. యవ్వన కాలంలో ఆ ధర్మశాస్త్రాన్ని చదివి సన్నిహిత సభలో ఒక మెంబర్ గా స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఆ పౌలు గారు. तो नौजवान अवस्था में व्यवस्था को अच्छी तरह पढ़कर संधिड़ी सभा में एक मेंबर बन के रहा था. उस ధర్మశాస్త్రం అంటే అతనికి పెట్టి ఏమంటాడని పోషణ చేసిన వాడు. व्यवस्था को वो अच्छी तरह समझता था, वो अच्छी तरह जानता था. वो మంచి గురువు అయినటువంటి గమలీయేలు దగ్గర నేర్చుకున్నాడు. अच्छा गुरु था उसका गमलीएल, उसके पास रह के उसने ధర్మశాస్త్ర ఉపదేశం గమలీయేలు దగ్గర నేర్చుకున్నాడు. व्यवस्था का संदेशक था गमलीएल, उसी के पास से सीखा. అలాంటి వాడిని इस तरह का इंसान దేవుడు ఏం చేశాడండి? परमेश्वर ने क्या किया? అన్ని జనుల దగ్గర పంపించాడు. अन्य जाति के पास भेज दिया. అన్ని జనుల దగ్గర ఏం జ్ఞానం ఉందండి? अन्य जाति के पास क्या ज्ञान है? అన్ని జనుల దగ్గర ధర్మశాస్త్రం ఉందా? अन्य जाति के पास क्या व्यवस्था है? ధర్మశాస్త్రం ఉందా? क्या व्यवस्था? అన్ని జనుల దగ్గర ధర్మశాస్త్రం లేదండి. अन्य जाति के पास नहीं है व्यवस्था. ధర్మశాస్త్రం ఉంది ఒక ఇజ్రాయేలు 12 గోత్రాల దగ్గరే. व्यवस्था तो केवल इजरायलियों का 12 गोत्रों के पास ही था. మీరు జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోండి, याद रखिएगा, జ్ఞాపకం ఉంచుకోండి, याद रखिएगा, జాగ్రత్తగానండి. ध्यान से सुनिए. ధర్మశాస్త్రం ఉంది. व्यवस्था जो है ఒక 12 గోత్రాల యొక్క మరి ఆ యొక్క అబ్రహాం యొక్క సంతానం, वो 12 गोत्र जो अब्राहम का संतान होने के पास था.
వాళ్ళకే ధర్మశాస్త్రం ఇచ్చాడు. उन्हीं को ही व्यवस्था दिया था। మోషే ద్వారా ధర్మశాస్త్రం వాళ్ళకే ఇచ్చాడు. मूसा के द्वारा व्यवस्था उन्हीं को ही दिया। వాళ్ళు ధర్మశాస్త్రం చదివారు, उन्होंने व्यवस्था को पढ़ लिया, కానీ ధర్మశాస్త్రాన్ని తప్పిపోయారు. लेकिन व्यवस्था से भटक चुके थे। ఎందుకో తెలుసా? क्यों पता है? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక గ్రంథాన్ని రాసుకున్నారు, उन्होंने अपनी मर्जी के लिए एक ग्रंथ लिखा है, ఒక వ్యాఖ్యానం एक రాసుకున్నారు. व्याख्यान को लिखा है। శాస్త్రులు, शास्त्री, పరిసయ్యులు, फरीसी, సద్దుకయ్యులు, सदुकई, ఈ ముగ్గురు, ये तीनों, ఈ మూడు గుంపులు ఉండారే. ये तीनों जुड़े ना, శాస్త్రుడు, शास्त्री, పరిసయ్యులు, फरीसी, సద్దుకయ్యులు, सदुकई, ఈ ముగ్గురు గురించి तीनों को लेकर పౌలు గారు ఏం చెప్పాడంటే पौलुस ने क्या बोला था? చూద్దాము. देखिए, రోమా रोमी के लिखी पत्री 10వ అధ్యాయంలో अध्याय 10 में, రండి. రోమా रोमी के लिखी సొంత पत्री జ్ఞానంతో వాళ్ళు చూడండి. రోమా 10వ అధ్యాయమేనా చూడండి, చదువుదాం. 1 నుంచి చదువుదాం. రోమా 10వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. रोमियों की लिखी पत्री 10वें अध्याय का 1 से पढ़ेंगे। ఆ हे भाइयों, हाँ। मेरे मन की अभिलाषा और उनके लिए परमेश्वर से मेरी प्रार्थना है कि हाँ। उद्धार पाए, क्योंकि मैं उनकी गवाह देता हूँ कि उनको परमेश्वर के लिए धुन रहती है, हाँ। परंतु बुद्धिमानी के साथ नहीं, हाँ। क्योंकि वे परमेश्वर की धार्मिकता से अनजान होकर और अपनी धार्मिकता स्थापित करने का यत्न करके परमेश्वर की धार्मिकता के अधीन ना हुए। చూసారా, देखा, చక్కగా రాయబడింది అక్కడ. अच्छी तरह लिखा हुआ है। ఏమంటున్నాడు? क्या कहता है? సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. చూసారా, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. उनके ఎవరు? बारे में प्रार्थना कर रहे। कौन? ఎవరు? कौन? పౌలు గారు पौलुस। ఇజ్రాయేల్ గురించి ప్రార్థన చేస్తున్నాడు. पौलुस इस्राएलियों के बारे में प्रार्थना करता ఎందుకంటే है, తప్పిపోయారు. क्योंकि वो भटक चुके थे। ఈనాడు కూడా చూడండి, आजकल की भी देखिए, సంఘాల్లో कलश में బైబిల్ ఉండదండి. बाइबल नहीं होती, బైబిల్ వాక్యానుసారం ఉండదు. बाइबल के वचन के अनुसार नहीं रहती। నేను ఒక వ్యక్తిని అడిగాను, मैंने एक व्यक्ति से पूछा, మీరు ఆరాధన చేసేటప్పుడు ఉత్సాహంగా మంచిగా ఆనందంగా నాట్యం చేస్తూ పెద్ద స్వరమెత్తి చక్కగా ఉత్సాహంతో చేస్తారా అని అడిగాను. मैंने पूछा था एक इंसान से, एक विश्वासी से, आप जब आराधना करते हो क्या आप बड़े आनंद से मगन होकर ऊंची आवाज से परमेश्वर के सम्मुख नाचते हुए गाते हुए क्या आराधना करते हो? మా దాంట్లో అలా లేదండి అన్నాడు. उन्होंने बोला हमारे में ऐसा नहीं है, మా దాంట్లో అలా లేదండి, हमारे में ऐसा మేము नहीं है, మౌనంగా ఉంటాం. हम चुप रहते हैं। బైబిల్ అలా లేదే. लेकिन बाइबल में तो ऐसा नहीं था। నేనన్నా मैंने कहा బైబిల్ అలా ఉందండి, बाइबल में ऐसे थोड़ी है, బైబిల్ అలా లేదే. बाइबल में तो ऐसे नहीं थी। బైబిల్ ఏముంది? बाइबल में क्या है? तो उत्साह ध्वनि, బైబిల్ आनंद सा ध्वनि, స్తుతించండి, स्तुति करो, ఆరాధించండి, आराधना करो, ఉత్సాహధ్వని చేయండి. उत्साह से ध्वनि करो, ధ్వని చేయాలంట, जय ఉత్సాహధ్వని जयकार करनी है ఆర్భాటంతో చేయాలంట, और बड़ी उमंग से करनी है, ఆర్భాటంతో చేయాలంట. बड़ी उमंग से करना है। ఇంకేమంటాడు? और कहता है స్వరమెత్తి. ऊंची आवाज से। ఏమంటాడు? क्या कहता है? స్వరమెత్తి ऊंची आवाज से నూతన కీర్తనలు పాడుతూ नए नए गीत गाते हुए, చప్పట్లు కొడుతూ ताली बजाते हुए, నాట్యము చేస్తూ नाचते हुए। అని బైబిల్లో ఉంది కదండి इस అన్న. तरह लिखा है ना बाइबल में। మాకు అలా నేర్పలేదండి అన్న. उन्होंने कहा हमें ऐसा नहीं सिखाया गया। ఏమన్నాడు? क्या कहा? మాకు हमें అలా నేర్పలేదండి. ऐसा नहीं सिखाया। నేర్పేది ఏందండి? कौन सिखाएगा? మీకు బైబిల్లో ఉందిగా, आपका तो ये तो बाइबल में है ना, బైబిల్ రాసింది కదా. बाइबल में लिखा हुआ है ना। మీ కాపర బైబిల్ చెప్పట్లేదు మీకు. आपका चरवाहा आपको क्या बाइबल नहीं बताते? అసలు ఇంకొక వ్యక్తి ఏమన్నా తెలుసా? एक ने क्या कहा पता है? ఆ రోజు ఆదివారం उस दिन इतवार था, సెకండ్ సండే, दूसरा इतवार। నాకు ఆయన ఫోన్ చేశాడు. एक ने मेरे को फोन किया था। ఎన్నింటికి? कितने बजे? 3 गंటలకి. 3 बजे। ఏంటంటే అయిపోయిందండి ప్రార్థన పాస్టర్ గారు అన్నాడు. पास्टर जी आपके प्रेयर खत्म हो गए? ఇప్పుడే జస్ట్ అయిపోయింది అన్న. मैंने कहा अभी अभी खत्म हुआ। 3 గంటలు అయిపోయిందా? क्या 3 बजे तक चलता है? ఈ రోజు మా కాళ్ళు కడుక్కోవటం ఉందండి అన్న. मैंने कहा आज प्रभु का पैर धोने का है करके मैंने बताया। ఏంటి అన్నాడు. क्या ఏంటి అన్నాడు. क्या बोल रहे पास्टर ఈ जी? రోజు మాకు పాత సన్నది అండి అన్న. आज हमारे चर्च में पैर धोने का विधि है जो यीशु ने सिखाया। పాత సన్న ఉందండి అని అడిగాడు. कैसा पैर धोने की विधि है आपकी चर्च में? ఎక్కడుందండి అంటున్నాడు. कहाँ है? చూడండి, ఆయన ఇప్పుడు పాస్టర్ కూడా అయ్యాడు. वो अभी पास्टर भी बन गया है। పాస్టర్ కూడా అయ్యాడు. पास्टर भी बन गया। అడుగుతాడు, पूछता मुझसे ఎక్కడుందండి అంటున్నాడు. बाइबल में कहाँ है करके पूछ। అప్పుడు అన్న యోహాను సువార్త అన్న. मैंने कहा यूहन्ना सुसमाचार खोलो। యోహాను సువార్త 11వ అధ్యాయం చదువు అన్న. यूहन्ना का 13 पढ़िए बोला। అక్కడుందండి అంటున్నాడు. तो उसमें लिखा हुआ है। చూసారా देखा ఎలా ఉండి పరిస్థితులు, कैसी हालत देखिए, ఎలా ఉండి సంఘాలు. कैसा है कलिसिया। అలాంటి సంఘములు అంటే నాకు అసహ్యం అంటున్నాడు. पौलुस कहता है ऐसे कलिसियों से मैं घृणा करता हूँ, అలాంటి సంఘాలు అంటే నాకు అసహ్యం. ऐसी कलिसियों से मैं घृणा करता हूँ। వాక్యానుసారంగా లేని సంఘాలు అంటే నాకు అసహ్యం. वचन के अनुसार जो नहीं है ऐसी कलिसियों से घृणा करता हूँ। వాక్యంలో ఉన్నదన్నట్టు మనం చేస్తూ ఉంటే अगर वचन में जैसा है वैसा हम करते जाएंगे, ఆ సంఘము మహానయముగా ఉంటదంట. वो कलिसिया वहां
మహానయం అంటే ఏంటండి? महानयम मतलब क्या है? పరలోకపు దూతలు स्वर्गदूत गण, మనము हम पृथ्वी के हम, మనము जो पृथ्वी में हम రక్షించబడ్డవాళ్ళు. जो उद्धार पाए हैं, పరలోకపు దూతలు వచ్చి स्वर्ग से दूतगण आएगा, ఎలా ఉంటారంటే మనతో కలిసి हमारे साथ मिलकर ఉత్సాహం చేస్తారు. तो बड़ी जय जयकार के साथ परमेश्वर की स्तुति करेंगे। మొన్న ఆదివారము पिछले इतवार को చర్చ అయిపోయినాక चर्च खत्म होने के बाद గణేష్ నా దగ్గరికి వచ్చాడు. गणेश मेरे पास आया था। గణేష్ నా దగ్గరికి వచ్చి, गणेश मेरे पास आकर, అంకులు अंकल నేను ఆరాధన చేస్తున్నప్పుడు जब आराधना कर रहे थे ना हम, నాలోకి ఏదో ఒక మంచి శక్తి నాలోకి వెలుగెళ్ళిపోయింది. एक चमक जैसा रोशनी मेरे अंदर चले गया। बोला ఆరాధన చేస్తున్నప్పుడు आराधना करते वक्त ఒక వెలుగు నాలోకి వెళ్ళిపోయింది. एक रोशनी चमक जैसा मेरे अंदर నాకు चला చాలా गया। ఆనందంగా ఉంది అంకులు. मुझे बड़ा आनंद लगा। अंकल बोला, ఏదో ఒక ఊపు వచ్చింది అంకుల్ అన్న. मैं उससे एकदम मैंने ऐसा चौंक गया करके बोल रहा ఊపు था, వచ్చింది అంకుల్ అన్న. ऐसा चौंक गया करके बता रहा था। పరిశుద్ధాత్మ पवित्र आत्मा ने उन्हें छू लिया। పరిశుద్ధాత్మ గాలితో కూడా సంబోధించు. पवित्र आत्मा को हवा के द्वारा भी बता सकते हैं। పరిశుద్ధాత్మకు అనే పర్యాయ పదాలు ఉన్నాయి. पवित्र आत्मा को लेके कई सारे पर्यायवाचक शब्द हैं। గాలి బాగా దోలితే, अगर हवा बड़ी रफ्तार से चलेगा, మెల్లగా దోలితేనేమో కొన్ని చెట్లు అట్ట అట్ట ఊగుతుంది. कम हवा चलने से कुछ पेड़ थोड़ा थोड़ा झूलेगा। పెద్ద వచ్చిందంటే మానులు ఇరిగి పడతాయి. तो बड़ी आंधी जैसे आएगा तो बड़े बड़े पेड़ भी गिर जाएंगे। ఇంకా పెద్దగా వచ్చిందంటే కార్లు కూడా లేచి బిల్డింగ్ పైకి వెళ్ళిపోతాయి. और ज्यादा हवा आएगा तो गाड़ियां भी उठ के बड़ा मंजिलों के ऊपर चला जाएगा। ఒకసారి నేను చూశాను मैंने देखा था एक बार ऐसा వార్తల్లో, न्यूज में, గాలి వచ్చి పెద్ద గాలి వచ్చి एक बढ़िया भवंडर जैसा మారుతి కారు బిల్డింగ్ పైకి వెళ్ళిపోయింది. मारुति कार को उठा ले जाके बिल्डिंग के ऊपर रख दिया। పెద్ద మానులు ఇరిగి పడతాయి. बड़े बड़े पेड़ भी, वृक्ष भी गिर जाते हैं। పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే पवित्र आत्मा अगर आपके ऊपर आएगा, నిన్ను ఊపుతాడు దేవుడు आपको ऐसा जोश से भर देगा। అంటున్నాడు. वो कह रहे हैं, అంకులు "कल అనుకో रोशनी के लिए ఊగిపోయాను. मैं ऐसे ही कुछ झूमने लगा। ఆ అనుభవాలు ఉండాలండి. इस तरह का अनुभव होनी चाहिए। నువ్వు आराधना రక్షణలో में। ఎదిగే కొద్దీ आप उद्धार में बढ़ते నీకు हुए తాకిడి ఉండాలండి. आपको ऐसा परमेश्वर का छूना महसूस నీకు होना తాకిడి पड़ेगा। ఉండాలి. ऐसा परमेश्वर की आत्मा का छूना महसूस होना पड़ेगा। పరిశుద్ధాత్ముడు అంటాడు, पवित्र आत्मा प्रभु कहेगा, పరిశుద్ధాత్మ తాకిడి ఉండాలండి. पवित्र आत्मा का महसूस आपको होना నువ్వు चाहिए। ఆత్మలోకి వెళ్ళిపోవాలి. आप आत्माओं के वश में चले जाना కొంతమంది होगा। ఆరాధిస్తూ ఆవిలిస్తారు. कुछ लोग आराधना करते वक्त भी उबासी लेता है। ఆవిలిచ్చారంటే వాళ్ళు సరిగా ఆరాధన చేయనట్టే. अगर कोई उबासी ले रहे तो इसका मतलब वो आराधना में है ही नहीं। మీరు ఎప్పుడైనా చూసుకోండి, आप कभी भी देखिएगा, ఎవరైనా ఆరాధనలో ఆవిలిచ్చారా कभी आराधना में कोई उबासी लेने लग रहे, వీళ్ళు మాత్రం సరిగా ఆరాధన లేనట్టే. ये इसका मतलब ये लोग बिल्कुल आराधना में है ही नहीं। కొంతమంది ఆరాధనలే कुछ लोग आराधना बोलते ही కిందకి వెళ్ళిపోతున్నారు, పాస్ కానీ దేనికని. नीचे चले जा रहे, बाथरूम की चक्कर मूलकर ఆరాధన అనగలే. आराधना बोलते ही నేను చూస్తా ఉంటా, मैं देखता हूँ ఆ కిందకి వెళ్ళి కాసేపు కూర్చుని వస్తున్నారు. थोड़ी देर बैठ के आ रहे हैं। ఏంటండి ఇది? क्या ये ఆరాధన చేసేటప్పుడు आराधना करते वक्त ఆలంక చూడ, వేళ వంక చూడ, इस तरफ देखना, इन लोगों की तरफ, उन लोगों की तरफ देखना, వెనక వైపు చూడ, पीछे मुड़ के देखना, ముందు వైపు చూడ. आगे लोगों को देखना। నీకెందుకండి వాళ్ళకి? आपको क्या करना उनसे? ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు. आराधना करने वाला आत्मा और सच्चाई से నువ్వు आराधना करना है। పరిశుద్ధాత్మలో లీనమైపో. आप पवित्र आत्मा में लीन हो నువ్వు जाओ। దర్శనం చూస్తావు, आप ऐसे में दर्शन देख నువ్వు पाओगे, దర్శనాలు చూస్తావు, दर्शन देख पाओगे, నువ్వు అద్భుతంగా పరిశుద్ధాత్మలో నువ్వు మరి నాటబడతావు, आप अद्भुत रीति से पवित्र आत्मा में आनंदित हो जाओगे, అనుభవం పొందుకుంటావు. अच्छे अनुभव पाओगे। అందుకనే इसलिए ఇజ్రాయేలీలో అనుభవం లేదు. इजरायली में वो अनुभव नहीं है। వాళ్ళు యెహోవా దేవుని ఎరిగిన వాళ్ళు वो तो है यहोवा परमेश्वर को जानने वाले थे। అంటాడు ఇస్కేల్లో. स्केल में कहते వాళ్ళు हैं నా నామంలో నా దగ్గరికి వస్తారు, वो मेरे नाम से ही आते हैं मेरे నా पास, దగ్గరికి వచ్చి నామంలోనే కూర్చుంటారు. मेरे नाम से आके मेरे पास बैठते हैं, కానీ వాళ్ళు నా మాటలు వినరు. लेकिन मेरी बातें नहीं सुनते वो వాళ్ళు लोग, నా మాటలు వినరు. मेरी नहीं ఇప్పుడు सुनते। అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, इसलिए पौलुस भी क्या कहता है, సహోదరులారా, हे भाइयों, ఇజ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన అయి ఉన్నది. मेरी मन की अभिलाषा और उनके लिए परमेश्वर से मेरी प्रार्थना है कि वे उद्धार पाए। నీకు అన్యజనులు ఉండరా? क्या आपके इर्द गिर्द कोई अन्य जाति है? నీ చుట్టూరు అన్యజనులు ఉండరా? आपके पास कोई आस पास में अन्य जाति लोग हैं? దేవుని ఎరగని స్నేహితులు ఉండరా? परमेश्वर को ना जानने वाले ऐसा कोई आपके मित्रगणों में है? స్నేహితులు ఉన్నారా? कोई दोस्तों में है? వాళ్ళ ఆదివారం చర్చి తీసుకురండి. उनको इतवार को चर्च में लेके आइए। అరే వెళ్దాం, చర్చికి వెళ్దాం రండి, अरे चलो चर्च चलेंगे, चर्च में, చర్చికి వెళ్దాం రండి. चर्च में चलिए, వాళ్ళ చర్చికి పరిచయం చేయండి. उनको चर्च में मिलाइए लाके। నువ్వు రక్షణ పొందితే వాళ్ళు కూడా రక్షణ పొందుతావు. आप जैसे उद्धार पाए ना, वो भी उद्धार पाएंगे। మన పని అదే. हमारा काम यही है। చూడండి, देखिए, ఒక మంచి వ్యవసాయకుడు एक अच्छा किसान ఒక ఎద్దును, ఒక మరి ఆ ఆ ఆవును, ఆ ఒక గుర్రమును का गाय बैल या घोड़े को నీళ్ళ వరకు తీసుకొస్తాడు. तो पानी तक ले जा पाएगा। తన పని ఏంటి? उसका काम क्या है? నీళ్ళ వరకు తీసుకొస్తాడు. पानी तक ले जा पाएगा। తాగమని చెప్తాడు నీళ్ళ దగ్గర.
వచ్చి पीने के लिए भी बोलेगा। అది తాగకపోతే ఈయనేం చేస్తాడు? अगर वो पानी नहीं पिएगा तो वो क्या करेगा? ఏం చేస్తాడు? क्या करेगा? ఆయన ఏం చేయలేడు, वो तो कुछ नहीं कर पाएगा ना, ఆయన ఏం చేయలేడు. नहीं कर पाएगा। ఆయన పనేంటి? उनका काम क्या है? నీళ్ళ దగ్గర తీసుకురావటం. पानी तक लेके నీ जाना। పనేంటి? आपका काम क्या నీకు है? తెలిసిన వారు ఉన్నట్టే अगर आप कोई किसी को जानते हो, నువ్వు ఆదివారం అన్న వాక్యం వాళ్ళకి చెప్పు. इतवार को सुनो वचन, उनको बताओ ना। దూరంగా ఉంటే अगर दूर में है तो వాళ్ళకి చెప్పు వాక్యం. उनको बताओ वचन। ఈ రోజు ఈ వాక్యం విన్నాను నేను. आज के दिन मैंने ये वचन सुना हूँ। నీ చుట్టుపక్కల ఉంటే अगर आपके आसपास में है, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. उनके लिए प्रार्थना करो। పౌలు యొక్క హృదయాభిలాష అంట तो చూడండి. पौलुस के मन की अभिलाषा है, देखिए। ఎందుకని? क्यों? వీళ్ళు ధర్మశాస్త్రం ఉండి కూడా ये लोग व्यवस्था रहते हुए भी ధర్మశాస్త్రం పక్కన పెట్టి व्यवस्था को बगल में रखकर వాళ్ళ ఉద్దేశం. अपने उद्देश्य के अनुसार चलते हैं। మొన్న परसों ఒక సేవకుడు అంట, एक सेवक, ఆయన ఢిల్లీ కూడా వచ్చాడు. वो दिल्ली भी आई थी, ఢిల్లీ కూడా వచ్చాడు. दिल्ली में भी आया। మా పాస్టర్ గారు చెప్పాడు, हमारे पास्टर जी ने ఆ बताया, సేవకుడు మా ఇంటికి వచ్చాడు. वो पास्टर जी हमारे घर आया। అయితే ఆ పాస్టర్ ఒక మాట అడిగాను నేను. उस पास्टर से मैंने एक बात पूछा। ఏమని అడిగానంట? क्या पूछा? "ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగని చెప్తారా? मैं आपसे एक बात पूछूंगा, बताएंगे? బాధపడరు కానీ आपको तकलीफ तो नहीं होगा आपको? ఆయన పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్లు అంటారు ఈ మధ్యన. और बोलते हैं उनको इंटरनेशनल स्पीकर ఈ है। మధ్యన ఇంటర్నేషనల్ స్పీకర్. आजकल ऐसे ही बोलते हैं। ఒకసారి అమెరికా పోయి దుబాయ్ పోతే అయిపోయారు, ఇంటర్నేషనల్ స్పీకర్ एक అయిపోయారు. बार दुबई अमेरिका होके आ गए तो इंटरनेशनल स्पीकर हो ఇక गया, అయిపోయారు. हो गया। అయితే तो फिर ఆయన ఒక మాట అడిగాడంట उनसे एक बात पूछा। మా పాస్టర్ గారు, और हमारी झुंड में एक पास्टर ने, మా ఫెలోషిప్ పాస్టర్ हमारे फेलोशिप में एक पास्टर ఏమని ने అడిగాడంటే, क्या बोला था? ఏమండి మీరు వాక్యం చెప్పేటప్పుడు आप वचन बताते वक्त హల్లెలూయా అనరు ఏంది हालेलुया क्यों नहीं बोलते हो? అని అడిగాడు. पूछा। ఎందుకు అన్నాడు. उन्होंने कहा क्यों? హల్లెలూయా అంటే దేవుని స్తుతించాలి అనాలి కదా. हालेलुया बोलो, परमेश्वर की स्तुति करना है, बोलना है ना। మధ్య మధ్యలో మనం హల్లెలూయా అంటాం, बीच बीच में हम हालेलुया बोलते हैं ना। హల్లెలూయా అనాలి కదా. ఎందుకు అనాలి बोलना అన్నాడు. है ना। वो कह रहे क्यों बोलना है हालेलुया? నేను టైం వేస్ట్ చేయను అన్నాడు. मैं इस तरह टाइम वेस्ट नहीं करता हूँ। చూడండి, హల్లెలూయా అంటామంట టైం వేస్ట్ చేయటం అంట. हालेलुया बोलना, वो कहता है कि टाइम को बेकार करना है, बोल रहे ఇంటర్నేషనల్ స్పీకర్స్ వీళ్ళు. हैं। बोलते हैं इनको इंटरनेशनल स्पीकर्स। హల్లెలూయా అంటాము టైం వేస్ట్ చేయటం. हालेलुया बोलने का मतलब कहता है समय को बेकार करना है, बोल रहे हैं। ఇంకొక మాట అడిగారు, एक और बात पूछा। అసలు నువ్వు వాక్యం చెప్పిన నా కన్నీళ్లు గార్చవేంది అని అడిగారు. आप वचन में कभी भी आप आंसू बहाते क्यों नहीं है? నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పినా आप कभी भी वचन అసలు నువ్వు बताते కన్నీరు हो, గార్చవు. आप बिल्कुल आंसू ही नहीं बहाते हो। నువ్వు ప్రార్థన కూడా आप प्रार्थना भी కొట్టే తెచ్చే కట్టే అన్నట్టు చేస్తావు. तो जैसे पकड़ा मारा पीटा जैसा करते हो। అసలు ఎప్పుడు నిన్ను చూడలేదు. मैंने आपको कभी నిన్ను ऐसा करते हुए नहीं देखा। ఆధ్యాత్మికంగా ఒక ఆధ్యాత్మిక కన్నీరు గార్చే దైవ సేవకుడిగా నిన్ను చూడలేదు. आत्मिक तौर पर आंसू बहाने वाला दास की तरह मैंने देखा ही నువ్వు ఎప్పుడు नहीं। హల్లెలూయా అనవు, आप कभी हालेलुया भी नहीं बोलते हो? ఎప్పుడు అనవు. कभी नहीं बोलते हो? నేను అన్నాడంట, उसने बोला मैं नहीं बोलता। టైం వేస్ట్ అన్నాడంట. कहता है समय बेकार करना है। వీళ్ళండి బోధకులు, ऐसा है संदेश का आज। వీళ్ళండి బోధకులు. ऐसा संदेश का आज का। హల్లెలూయా అంటే అసలు ఏంటండి? हालेलुया का मतलब क्या है? యెహోవా దేవుని స్తుతించండి. वो परमेश्वर की स्तुति करना ఎందుకు है। స్తుతించాలండి? क्यों स्तुति करनी है? ఎందుకు స్తుతించాలి? क्यों स्तुति ఆయన करनी है? సృష్టికర్త. क्योंकि वो सृष्टि करता నీకు है। నీరు ఇచ్చాడు, आपको पानी दिया है, నీకు ఆహారం ఇచ్చాడు, आपको खाना दिया है, నీకు గాలి ఇచ్చాడు. आपके लिए हवा दिया है। నువ్వు ఈ రోజు బతికున్నావంటే, अगर आज आप जिंदा है तो, నువ్వు బతికున్నావంటే अगर आप जिंदा है तो ఆయన కృపే. केवल इन्हीं का कृपा ఆ है। కృప ఏంటండి? वो कृपा क्या है? క్రీస్తు. मसीह यीशु। క్రీస్తు मसीह यीशु। ఆ కృపలో ఉన్నాం మనం ఇప్పుడు. उसी कृपा में है ఆ हम, రక్షణలో మనం ఉన్నాం उस ఇప్పుడు. उद्धार में है हम। అందుకనే इसलिए నిలబడినప్పుడు खड़े हो जाते हैं, ఆయన్ని స్తుతించండి, उन्हीं की स्तुति करना है। యెహోవాను స్తుతించండి. यहोवा की स्तुति करो। హల్లెలూయా. हालेलुया। కొంతమంది సంఘాలు అనరండి, कुछ कलिशा में बोलते नहीं ऐसा। మేము హల్లెలూయా అనము, हम हालेलुया नहीं बोलते, మేము హల్లెలూయా అనము हम नहीं बोलते, అంటారండి. इस तरह कहते हैं। ఆ శబ్దం అనకూడదు. उस शब्द को नहीं बोलनी चाहिए, बोल। నువ్వు అనపోతే అనపోయావు. आप नहीं बोल रहे तो नहीं बोल रहे। వ్యతిరేకించొద్దు, अगर इसको विरुद्ध मत बोलना, నువ్వు వ్యతిరేకించొద్దు. आप विरुद्ध मत बोलना। కన్నీరు ఉండాలండి. వాక్యం కన్నీరుతో వాక్యం చెప్పేవాళ్ళు. आंसू बहाते हुए वचन बताने वाला होना కొన్నిసార్లు चाहिए। మనకు వాక్యం చెప్పిన కన్నీరు వచ్చుద్ది. कई बार वचन बताते वक्त हमें आंसू निकलता బిడ్డల है। సాక్ష్యాలు చెప్పినప్పుడు వాళ్ళ జీవితాల గురించి కన్నీరు వచ్చుద్ది. लोग जैसे गवाही बताते तो उनकी गवाही सुनकर आंसू आते కన్నీరు రావాలంటే ఆత్మ నిన్ను తాకాలి. हैं। आंसू आने हैं तो पवित्र आत्मा आपको छूना होगा। రాయి లాంటి నీ హృదయం, బండ లాంటి నీ హృదయం పగిలిపోవాలి. जो पत्थर के समान आपका हृदय है ना, वो टूटना चाहिए। నీ బండ లాంటి హృదయం, నా బండ లాంటి హృదయం పగిలిపోవాలి. पत्थर के समान हृदय जो है टूटना चाहिए। బండ పగలాలంటే సుత్తి కావాలి, तो पत्थर टूटना तो हथौड़ी चाहिए, సుత్తి కావాలి. हथौड़ा ఆ चाहिए। సుత్తే వాక్యము, वो हथौड़ा ही वचन ఆ है, సుత్తే వాక్యము. वो हथौड़ा वचन है। రాయి లాంటి హృదయాలు पत्थर की जैसी हृदय హతోడితో కొడితే, हथौड़ी से సుత్తితో मारने కొడితే से, हथौड़ी से मारने से పగిలిపోవాలండి. हटना चाहिए, చూడండి. हटना चाहिए।
ఇశ్రాయేలీయులు అరణ్యానికి వెళ్తున్నారు, इजराइल जंगल में होके जा रहे थे, వెళ్తున్నారు, जा ही रहे थे, దాహం వేసింది, उनको प्यास लगा, దాహం వేసింది, प्यास लगा उन्हें, దాహం వేసి प्यास लगकर మోషే పైన సణుక్కున్నారు. मूसा के खिलाफ कुड़कुड़ाने लगा, మోషే ये मूसा మాకు దాహం వేస్తుంది. हमें प्यास लग रहा है। ఈ నిర్జన ప్రదేశంలో, ये जो इस तरह की निर्जन प्रदेश ఈ में, అరణ్య इस ప్రదేశంలో, जंगल की जगह ఈ में, కొండల మధ్య, पहाड़ों के बीच ఈ में, కొండల మధ్య पहाड़ों के बीच మాకు में నీళ్ళు ఎక్కడ తెస్తావు, हमें कहाँ से पानी देगा, మాకు నీళ్ళు ఎక్కడ తెస్తాను. कहाँ से देगा हमें पानी। మోషే मूसा దేవుని దగ్గరికి వెళ్ళి परमेश्वर के पास गया, ఏం చేశాడు, क्या किया, మొరపెట్టాడండి, पुकारने लगा, మొరపెట్టాడు. विनती करने लगा। అప్పుడు దేవుడు అన్నాడు, तब परमेश्वर ने कहा, మోషే हे मूसा లాఠీలేలో लाठी కర్ర తీసుకో, लाठी ले लो, ఇల్లు जाओ ఆ యొక్క కొండను కొట్టు, उस पत्थर को मारो, बोला కొండను కొట్టు అన్నాడు. पत्थर को मारो। ఆయన కొడితే ऐसा उसने मारा था కొండ పగిలిపోయింది, तो पत्थर टूट गया, కొండ పగిలిపోయింది, पत्थर टूट गया, కొండలో నుంచి నీళ్లు కారుతాయి. तो उस पत्थर में से पानी आने लगा, వాళ్ళు తాగేరు, उन्होंने पिया, వాళ్ళ పశువులకు తాగిచ్చారు, पशुओं ने भी लाया, పశువులను గడుక్కున్నారు, पशुओं को धो डाला, స్నానాలు చేశారు. नहाया धोया, ఓ దేవునిలో ఎంత ఆనందించారు, तो प्रभु में बड़ा आनंदित हो गया, ఎంత ఆనందించారు. बड़ा आनंदित हो गया। కన్నీరు రావాలి అంటే आंसू నువ్వు आने के ఎప్పుడు వరకు लिए, కన్నీరు కార్చవో और जब तक आंसू नहीं बहाओगे, ఆ బుడ్డిలో నీ కన్నీరు ఉండాలి. तो उस कुप्पी में आपका आंसू, పరలోకములో, स्वर्ग में దేవుని సమూహములో, परमेश्वर का सम्मुख, పుస్తకములో, किताब में, పుస్తకములో ग्रंथ में, అదిగో देखो, నీ బుడ్డి, ఆ బుడ్డిలో కన్నీరు उस ఉండాలి. कुप्पी में आपकी आंसू होनी चाहिए। పరలోకానికి వెళితే अगर स्वर्ग में जाओगे तो చూపిస్తాడు, दिखाएगा, ఇదిగో నీ కన్నీరు, నువ్వు देखो आपकी आंसू जो आपने बहाया నువ్వు था, గార్చిన కన్నీరు. आपकी आंसू देखिए। ఇలారా प्रियो, యేసు ప్రభులు వారు मसीह यीशु శరీరధారిగా ఉన్నప్పుడు जब देहधारी थे, ఎంత కన్నీరు గార్చాడు, कितना प्रार्थना आंसू बहाया था। ఈనాడు బోధకులు కన్నీరు రాదండి. आजकल संदेशक को किसी को आंसू नहीं आते, ఓ వాక్యం చెప్పేటప్పుడు దబాయిస్తారు, అంటారు ఇట్టంటారు, वचन तो बड़ी ऊंची शब्द से कूद कूद के కానీ बताते हैं, కన్నీరు ఒక్క బొట్టు రాదండి. लेकिन आंसू एक बूंद भी नहीं యేసు आती। ప్రభులు వారు చూడండి, मसीह यीशु को నేను देखिएगा, తర్వాత చూపిస్తాను మీకు. आपको और दिखाऊंगा ఇప్పుడు बात। నేను మీకు రోమా 10 చదువుతున్నాను. మీరు रोमियो की 10वीं अध्याय को हम पढ़ रहे हैं, చూడండి, 2వ వచనం. दूसरे वचन, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యించుచున్నాను. 2వ వచనం. परमेश्वर के लिए धुन तो रहती है, వారిని గురించి సాక్ష్యించుచున్నాను, मैं उनके लिए गवाही देता हूँ, అయినను परमेश्वर के लिए వారి धुन तो रहती వారి है, ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. परंतु उनकी बुद्धिमानी के साथ नहीं, ఏలనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. क्योंकि वे परमेश्वर की धार्मिकता से अनजान होकर अपनी धार्मिकता को स्थापित करने का यत्न करके परमेश्वर की धार्मिकता के आदि ना हुए। ఎందుకంటే ఇక్కడ ఏమంటాడంటే విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. क्योंकि हर एक जो विश्वास करने के लिए धार्मिकता के निमित्त मसीह व्यवस्था का धन अंत हुआ। యేసు ప్రభు मसीह यीशु ధర్మశాస్త్రాన్ని व्यवस्था को ఆయన పూర్తి చేయడానికి వచ్చాడు. वो पूरा करने के लिए आए हैं, అందుకు ఆయన వైపు చూడాలి. इसलिए उन्हीं की ओर देखना కొత్త है। నిబంధన భక్తులు, नया नियम के भक्तगण, కొత్త నిబంధన భక్తులు नया नियम के भक्त ఆయన వైపే చూడాలి, केवल उन्हीं की ओर ही देखना है, మనుషుల వైపు కాదు. मनुष्यों की ओर मत देखना। నువ్వు సంఘానికి వచ్చి आप कलश में आकर వాళ్ళు ఏం చేస్తున్నారు, वो क्या कर रहे हैं, వీళ్ళు ఏం చేస్తున్నారు, वो लोग क्या कर रहे हैं, వాళ్ళు ఎలా ఉండారు, वो लोग कैसे हैं, వాళ్ళ మీద కంప్లైంట్, उनके ऊपर कंप्लेंट వీళ్ళ మీద करना, కంప్లైంట్ लोगों के ऊपर कंप्लेंट करना। చేస్తే నీ మీద కంప్లైంట్ చేస్తాడు దేవుడు. अगर ऐसा करोगे तो परमेश्वर आपके ऊपर कंप्लेंट నీ మీద करेगा, కంప్లైంట్ చేస్తాడు आपके రేపు. ऊपर कंप्लेंट करेगा। ఇలారా प्रियो, ప్రార్థన చేయి, प्रार्थना करो, ప్రార్థన చేయి, प्रार्थना करो, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ऐसा लोग हो तो प्रार्थना करो। పౌలు చేస్తుంటే ప్రార్థన చేయి. पौलुस जैसा कर रहे वैसी प्रार्थना करो। యేసు ప్రభువు మసీహు ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నాడు. व्यवस्था का अंत है। అసలు వాడు ధర్మశాస్త్రమే చదవలేదు. आखिर उन्होंने तो व्यवस्था ही नहीं पढ़ा, వాళ్ళు ప్రవక్తల యొక్క పుస్తకాలు చదవలేదు. వాళ్ళు तो इजरायली जो है नबियों का किताबों को नहीं पढ़ा, ప్రవక్తల మాటలు వాళ్ళకి తెలియదు. नबियों की बात तो उसे वो अनजान है, అందుకే మెస్సైని గురించి వాళ్ళకి తెలియదు. इसलिए उन्हें मसीह के बारे में नहीं मालूम, మెస్సైని గురించి అసలు తెలియదు వాళ్ళకి. मसीह के बारे में उन्हें बिल्कुल पता ही ఇంకా नहीं। వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు చూస్తున్నారండి. वो लोग अभी भी इंतजार में है, अभी आएगा यीशु, अभी आएगा। ఇజ్రాయేలు, उनका जो इजरायली है యూదులు और यहूदी యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు. यहोवा देव परमेश्वर का ही आराधना करते మెస్సీ हैं। వస్తాడు, अभी भी मसीह आएगा, వస్తాడు, आएगा, ఎదురు చూస్తున్నారు. इस तरह इंतजार कर रहे हैं। చూసారా? అంటే ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే यहाँ पौलुस क्या कहता है, వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుసు దేవుని నీతికి లోబడలేదు. वे परमेश्वर की धार्मिकता से अनजान होकर
अपने धार्मिकता की स्थापना करने के यत्न करके परमेश्वर की धार्मिकता के अधीन ना हुए। అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. फिर भी उनकी आशा जो बुद्धिमानी के साथ नहीं है बोलता है। వాళ్ళు ఏమంటారు? क्या कहते हैं? మేము మోషే శిష్యులు. हम मूसा का चेले हैं। గుడ్డివాడు, పుట్టు గుడ్డివాడు जो जन्म से अंधा था, యేసు ప్రభు గారు కళ్ళు ముట్టి బాగు చేశాడు. यीशु मसीह ने उनकी आंख को छूकर ठीक कर వాళ్ళు दिया। పంగులు అడుగుతున్నారు, उससे बार बार क्वेश्चन कर रहे, ఎవరా నిన్ను ముట్టింది? किसने आपको चंगा ఏ किया? యేసు ప్రభయ్య वो बोल रहा है यीशु मसीह। ఎలాగ తెరిచాడు నీ కళ్ళు? कैसे आपकी आंखों को खोल दिया? बोला ఏందని పిలిచాడయ్యా? उसने मुझे बुलाया, ఆ మట్టి ఎందుకు కళ్ళు మీద రాశాడయ్యా? मिट्टी लगाया मेरी आंखों के ऊपर, ఓ సిలోయి కోనేరులో పోయి కడుక్కోమన్నాడయ్యా? सिलोम की इन जगह में जाकर धोने के लिए నేను కడుక్కున్నానయ్యా, मैंने धो लिया, నా కళ్ళు వచ్చినాయి. मेरी आंखें खुल गई। రేయ్ ఆయన పాపిరా అన్నాడు. बोलने लगे वो तो पापी है। కొంతమంది అన్నారు, कुछ लोगों ने कहा జగత్తు పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు जगत जब से उत्पन्न हो तब से लेकर अभी तक పాపి ఎవడైనా గాని గుడ్డివాడు కన్నులు తెరిచింటుందా? किसी पापी ने किसी अंधे का आंख को खोलने को आपने देखा है क्या? ఉందా? क्या ऐसा देखा कभी? అయినా పాపే అన్నాడు. फिर भी पापी है करके बोला, పాపే पापी है बोला। మరలా అడుగుతున్నారు. तो बार बार यही बात पूछ रहे। అప్పుడు ఆ గుడ్డివాడు అన్నాడు, तब उस अंधे ने कहा ఏంది మీరు పొతుకులు అడుగుతున్నారు? क्यों आप बार बार पूछते हो? మీరు ఆయన శిష్యులు అవుతారా? क्या उनके चेले बनना चाहते हो आप? మీరు శిష్యులు అవుతారా क्या आप उनकी चेले बनना चाहते हो? అంటే వాళ్ళు అంటారు, तो लोग कहते हैं ఏయ్ మేము మోషే శిష్యులు, हम तो मूसा के चेले हैं, అబ్రహాం మా తండ్రి, अब्राहम हमारे पिता है, మేము మోషే శిష్యులమే, हम मूसा के चेले हैं, అబ్రహాం మా తండ్రి. अब्राहम हमारे पिता है। యేసు ప్రభు అన్నాడు, मसीह ने कहा అబ్రహాం మీలాగా జనాన్ని చంపాలనలేదే, अब्राहम आपकी तरह लोगों को मारने के लिए तो नहीं कहा था ना, అబ్రహాం మీలాగా జనాన్ని చంపాలనలేదే, आपकी तरह लोगों को मार डालने के लिए नहीं बोला था ना మీరు నన్ను अब्राहम ने। చంపడానికి వస్తున్నారే. आप मुझे क्यों मारने के लिए आते ధర్మశాస్త్రంలో हो? ఏం రాసి ఉంది? व्यवस्था में क्या लिखा हुआ है? హత్య చేయవద్దు. हत्या मत करना। ధర్మశాస్త్రంలో ఏం రాసి ఉంది? व्यवस्था में क्या लिखा हुआ అది है? ఆజ్ఞలో ఏం రాసి ఉంది? शास्त्रों में क्या लिखा హత్య है? చేయవద్దు. हत्या नहीं करनी। నికోదీము అంటాడు, निकोदेमुस कहता అసలు है మీకు జ్ఞానం ఉందా? आखिर आपके पास ज्ञान है क्या? ఒక వ్యక్తిని గురించి మనం పరిశీలించకుండా, जब तक एक व्यक्ति को हम परखेंगे नहीं, అసలు ఆయన చేస్తున్న పనులేదో మనం చూడకుండా आखिर वो क्या कर रहे हैं वो भी ना देखते हुए, ఆయన గురించి అలా మాట్లాడటం వాస్తవేనా? क्या उनके बारे में इस तरह के बातें करना शोभा देता है? ప్రతి వాళ్ళు అంటారు వాళ్ళు, हर एक जने को बोलते हैं ఏది నువ్వు ఆయన శిష్యుడువా? क्या तू भी उसका चला है क्या? నువ్వు ఆయన శిష్యుడువా? क्या भी तू भी यीशु का चला है? బయలుజేబులుడు, वो तो बैलजेबुल का है बोलते हैं। బయలుజేబులుడు यीशु को बोलते हैं वो बैलजेबुल का యేసు है। ప్రభువు यीशु मसीह को మంచిగా నీతిమంతుల్ని ఈ లోకంలో इस संसार में अच्छी धर्मी इंसान మంచి को మాటలు చెప్పే వాళ్ళని जो अच्छी बातें बताते हैं ना, వాళ్ళని పట్టించుకోరండి. उनको लोग नहीं पूछते। మంచి మాటలు చెప్పి వాళ్ళని పట్టించుకోరు. अच्छी बातें बताने वालों के लिए बारे में कोई पूछते नहीं है। కొంచెం లోకం మాటలు చెప్పు, थोड़ा संसार की बातें बोलो చెవు కూసుకుంటారు. तो उसके लिए कान लगा के सुनते हैं। రెండు మాటలుగా నువ్వు లోకం మాటలు చెప్పు, दो थोड़ी सी बातें संसार की बोलो, తెల్లారులే స్నేహితులు అయిపోతారు వాళ్ళు. कल तक आपकी दोस्ती हो जाएगी आपसे, తెల్లారులే స్నేహితులు అయిపోతారు. कल तक ही आपसे दोस्ती बन जाएगी। బీడీ తాగేవాడు बीड़ी पीने वाला వాడు ఇంకో ఊరేళ్ళు అనుకో, मान लो वो कोई और गाँव गया, 4 రోజుల్లో 4 दिनों में బీడీలు తాగే దగ్గర కూర్చుంటాడు. तो चार दिन में जो बीड़ी पिएगा उसके पास बैठा, పేకాట ఆడేవాడు ताश खेलने वाला ఇంకో ఊరెళ్తే तो कोई और दूसरा गंज 3 जाएगा, రోజుల్లో పేకాట దగ్గర కూర్చుంటాడు. तीसरे दिन ही वो जाके ताश खेलने वालों के साथ बैठ ముందు जाएगा। తాగేవాడు दारू पीने वाला ఏదైనా ఊరెళ్తే कोई और गाँव जाएगा, 3 రోజుల ముందు తాగే స్నేహితులు అయిపోతారు 3 दिनों में दोस्ती मिल जाएगी दारू पीने वालों से, కదా. है ना? ఏ జతపక్షి ఆ దశపక్షిని ఎన్నుకుంటది. तो कौन से ये पक्षी है इस तरह का पक्षी को खोज में रहती है? ఒక సంఘంలో చాలా గర్విష్ఠులు ఉంటారండి. कलिशे में कुछ घमंड लोग भी होते हैं, పేదలను అసలు లెక్క చేయరు, गरीबों को वो बिल्कुल ख्याल नहीं रखते, పేదంగా చూడరు. ना देखते हैं। ఒకసారి అంట एक बार ఒక పేదవాడు एक गरीब చర్చికి వెళ్ళాడు. चर्च में गया था, దగ్గరగా ఆయన 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు చర్చికి. वो लगभग लमसम वो 2 साल से जा रहा था, అసలు ఆయన పలకరించిన వాళ్ళు లేరు. कोई उससे पूछने वाला नहीं था, పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ చెప్పట్లేదు, ना कभी पास्टर जी ने प्रेज लॉर्ड बोला, ఎక్కడి నుంచి అడగట్లేదు, कहाँ से आ रहे करके भी नहीं पूछा, ఆ సంఘస్థులు అడగట్లేదు, ना उस कलिशे के लोग అసలు पूछते ఎవరు हैं, పట్టించుకోవట్లేదు. बिल्कुल कोई ख्याल नहीं दे रहे। ఒక రోజు అంట एक दिन ఆయన చెప్పులు వేసుకుని లోపలికి వచ్చాడు. वो चप्पल पहन के अंदर आ गया, పాస్టర్ గారు అంట पास्टर जी ने बोला చూసి देखकर ఒక డికెన్స్ ని పంపించి, एक डिकेंट को भेजा, "ఏయ్, ఆయన చెప్పులు వేసుకొచ్చాడు, वो अंदर चप्पल पहन के आ गया, ఆయన చెప్పులు ఇడిసిదామని చెప్పు." उसको बताना चप्पल बाहर छोड़ के आए। ఆయన వచ్చి, वो आकर హలో బ్రదర్, ब्रदर, హలో బ్రదర్, हेलो ब्रदर, నీ పేరేంటి? आपका नाम क्या है? నా పేరు జోసఫ్. मेरा नाम जोसफ है। పని చేయి, एक काम कर, ఆ చెప్పులు ఇడిసిరా. चप्पल को छोड़ के आ बाहर। అమ్మయ్యా, ఇన్ని రోజులు పోకుండా నన్ను పలకరించారండి. तो वो तसल्ली पाया, बाप रे इतने दिनों के बाद कोई ना कोई मेरे से बात किया, అందుకే నేను తీసుకొచ్చాను. इसीलिए मैं जानबूझ के चप्पल पहन के आया। ఒకవేళ చెప్పులు వేసుకొచ్చిన వాళ్ళు పలకరిస్తారేమో అని.
क्या पता चप्पल पहन के आऊंगे तो कोई मेरे को पूछेगा बोल के मैं पहन के నన్ను आया, పలకరిస్తానేమని मुझे पूछेंगे करके मैं पहन ఇన్ని के आया। సంవత్సరాలకు ఒక్కళ్ళు పలకరించారు इतने साल हो गए, 2 साल से कोई एक ने भी मेरे से नहीं पूछा, నన్ను పలకరించారు मेरे हाल चाल पूछा किसी ने, నాకు ఆనందం వేసింది इसलिए मेरे को बड़ा आनंद लगा। యాకోబు అన్నాడు याकूब ने कहा పక్షపాతం ఉండకూడదు, पक्षपात नहीं रहनी चाहिए, పక్షపాతం ఉండకూడదు, पक्षपात नहीं होनी चाहिए। పేదలని गरीब बोलकर, లేక డబ్బులు లేవని इनके पास पैसा नहीं है సరైన बोलकर, బట్టలు లేవని ढंग के कपड़े नहीं है बोलकर, అలాంటి ఉండకూడదు. ऐसा कोई सोच नहीं మన होनी चाहिए। ఢిల్లీలో ఒక చర్చి ఉంది, दिल्ली में एक चर्च है, కారులోళ్ళే వస్తారు అక్కడికి. उस चर्च में केवल गाड़ी वाले, कार वाले ही आते हैं। సైకిల్ వాళ్ళు వచ్చినా चाहे మోటార్ సైకిల్ వాళ్ళు వచ్చినా గాని రానిరు లోపల. अगर कोई मोटरसाइकिल वाला भी आए ना, उनको भी चर्च में नहीं आना, ఒక రకంగా చూస్తారు వాళ్ళని, उनको छोटी नजर से देखते हैं, ఒక రకంగా చూస్తారు. छोटी नजर से देखते हैं। అందరు కారులోళ్ళే, सबके सब गाड़ी वाले ही, అందరు కారులోళ్ళే, सबके सब गाड़ी वाले आते हैं, అందరు ధనవంతులే, सबके सब धनवान है, అందరు ధనవంతులే. सबके सब धनवान है। గర్వము घमंड, పితరు అంటాడు पत्रस कहता है గర్విష్ఠులను ఆయన దూరంగా చూస్తున్నాడు. तो परमेश्वर जो घमंडियों को दूर से देखता है। గర్వం ఉండకూడదండి, घमंड नहीं रहनी चाहिए, గర్వం ఉండకూడదు. नहीं रहनी चाहिए घमंड। అందుకే అంటాడు इसलिए कहता है, దేవుడు పక్షపాతం చూపించే వాళ్ళంటే ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు శాపగ్రస్తులు అంట. तो परमेश्वर पक्षपात नहीं दिखाता, अगर कोई दिखाएगा तो व्यवस्था के अनुसार वो शापित है बोलता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రాత్రి వేళ इस रात के समय ప్రతి ఒక్కరూ हर एक जने దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख ఎలా ఉండాలంట? कैसा रहना है, దీనత కలిగి ఉండాలి. दीनता से रहना है। నేను చెప్పాను నీకు, मैंने पहले बताया था, ప్రభువు మనకి కన్నీరు ఇచ్చినప్పుడు ఆ కన్నీరుని మనం ఆ వల్ల కన్నీరు కార్చాలి. तो हम प्रभु के सम्मुख आंसू बहाना चाहिए। నీకు ఒక్కొక్క బొట్టుకు ఒక్కొక్క విలువ ఉంటుంది, आपके एक एक बूंद का एक वैल्यू होगी, ఒక్కొక్క బొట్టుకు ఒక్కొక్క విలువ ఉంటుంది. एक एक बूंद का एक वैल्यू होगी। హెబ్రీయుల రాసిన పత్రిక इब्रानियों लिखी पत्री 5వ అధ్యాయం 5वीं अध्याय 7వ వచనంలో 5 का 7 ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు जब वो देहधारी था చూడండి, ఆయన కన్నీరుతో రోదన చేసినాడు. చూడండి तो आंसू बहाते हुए रहा करके लिखा है। देखिए చూడండి హెబ్రీ इब्रानियों की लिखी पत्री 5 5वीं अध्याय, చూడండి ఒకసారి. एक बार देखिएगा, హెబ్రీయుల రాసిన పత్రిక इब्रानियों की लिखी पत्री 5వ అధ్యాయము 5वें अध्याय का 7వ వచనం. 7वें वचन, అందరూ తెలిసిన వాక్యం ఇది. सब जानने वाला वचन है ये। చూడండి, देखिएगा, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మనము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. यीशु ने अपने देह में रहने के दिनों में ऊंचे शब्द से पुकार पुकार कर और आंसू बहा बहा कर उससे जो उसको मृत्यु से बचा सकता था प्रार्थना और विनती की, और भक्ति के कारण उसकी सुनी गई। పరిశుద్ధుడండి ఆయన. वो पवित्र है। ఆయన పాపం చేశాడా? क्या उसने कोई पाप किया है? కన్నీరు గారతానికి आंसू बहाने के लिए పరిశుద్ధుడు. वो पवित्र है, ఆయన జన్మ పరిశుద్ధం, उनका जन्म पवित्र है। ఆయన కర్మ పాపం లేదు. నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా చెప్పగలరా? उनके अंदर कोई कर्म पाप भी नहीं, इसलिए उन्होंने कहा मेरे अंदर पाप है करके कोई साबित कर सकता యోహాను సువార్త 8వ అధ్యాయము 46 కనుక మనం చదివితే है कि 8:46 अगर हम पढ़ेगा तो, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా? मेरे अंदर पाप है बोलकर कोई साबित कर सकता है అలా क्या? సవాలు చేసిన యేసు तो ప్రభు सवाल करा है यीशु ने। అయితే तो फिर ఆయన పంపించినటువంటి తండ్రి కొరకంట उनको जिस पिता ने भेजा था ఆయనంట उनके लिए उन्होंने प्रार्थना శరీర की। దాని మహారోదనముతోను కళ్ళీలతోను తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచన చేసినట్టు. तो इसलिए देहदार होते हुए उसने ऊंचे शब्द से पुकार पुकार कर आंसू बहा बहा कर मृत्यु से बचाने वालों के लिए प्रार्थना किया उसने। కొంతమంది కన్నీరు గారుతారు. कुछ लोग आंसू बहाते हैं, ఎట్లు తెలుసా? ऐसा पता है, వాళ్ళ దరిద్రత గురించో, उसकी कंगालीपन को लेकर, బిడ్డల గురించో, अपने बच्चों को लेकर, ఆ స్థితి ఏమైందని మనో, हमारी हालत ऐसा क्यों है बोलकर, నాకు ఈ బాధ వచ్చిందనో मेरे पास ये तकलीफ आई है, అట్టగారుతారు కన్నీరు. उसके लिए रोते हैं। ఆ కన్నీరు కాదండి. उसके लिए आंसू नहीं पूछना, కన్నీరు ఎవరి గురించి కార్చాలో తెలుసా? आंसू किसके लिए बहाना पता है? అసలు పరిశుద్ధాత్మే చెబుతాడు. पवित्र आत्मा ही बताएगा, పరిశుద్ధాత్మే చెబుతాడు ఆ కన్నీరు. पवित्र आत्मा ही बताएगा उस आंसू के बारे में। నేను స్వయంగా నేను చెప్తున్నాను, मैं स्वयं अपनी बात बताता బైబుల్ हूं। నా దగ్గర ఉంది. बाइबल मेरे पास है। సంజా గురించి నేను ఇంతవరకు కన్నీరు గార్చలా. समझे के लिए मैंने अभी तक आंसू नहीं बहाया। పెళ్లి కావాలి ప్రభువా, शादी होनी है प्रभु, కానీ ఇతరుల కొరకు నేను కన్నీరు గారుస్తాను. मैं दूसरे के लिए आंसू बहाता हूँ, కన్నీరుతో కారుస్తున్నాను. दूसरे के लिए बहाता हूँ। నేను ఇతరుల వరకు కన్నీరు గారిస్తే, నేను ఇతరుల కొరకు కన్నీరు मैं గారిస్తే दूसरे के लिए अगर आंसू बहाता हूँ నా బిడ్డల కొరకు ఆయన కన్నీరు तो గారు. मेरे लिए बच्चों के लिए वो आंसू बहाएगा, ఆయన కన్నీరు గారు. वो बहाएगा आंसू। ఒకసారి ఒక అతను చర్చిలోనంట एक बार एक चर्च में కాపర్ని
ఎప్పుడు కూడా దూషిస్తానే ఉంటాడంట. चरवाहा को हमेशा निंदा करता रहता था, ఎప్పుడు దూషిస్తానే ఉంటాడంట. हमेशा निंदा करता था। ఏదైనా వాక్యం చెప్పంగలే, कोई भी वचन बताया, ఎడ చెప్పేవేంటి, पास्टर जैसे क्यों बताया ఎడ वचन? చెప్పేవేంటి, वैसे क्यों बोला वचन? ఇతరులకు చెప్తాడంట. दूसरों को भी बताता ఈ है, పాస్టర్ మంచివాడు, ये पास्टर अच्छा नहीं है, ఎప్పుడు దూషిస్తాడంట. हमेशा निंदा करता रहता है। అయితే तो फिर ఒక రోజు एक दिन వాళ్ళ కుమార్తె చనిపోయింది. उनकी बेटी मर चुकी थी, मर चुकी थी। చనిపోతే मर गए तो అందరూ ఏడుస్తున్నారు, सब लोग रो रहे थे, रो रहे थे। కొద్ది నిమిషాల్లో थोड़ी देर में ఆ బిడ్డ లేచింది, वो जिंदा हो गई, फिर जिंदा हो गई। లేచి उठकर అమ్మా లేచావారు, तो पापा ने बोला, बेटा उठ गए तुम? నానా पिताजी నా కొరకు मेरे लिए, మన పాస్టర్ గారు కన్నీరు గారుతూను मेरा पास्टर जी आंसू बहा रहे हैं, నేను అక్కడ చూశాను, मैंने देखा हूँ वहाँ पे, అక్కడ నాకు కనపడ్డాడు, वहाँ मेरे को दिखाई నీ दिया, కొరకు కన్నీరు గారుస్తున్నాడు, देखो आपके लिए आंसू बहा रहे हैं, వెళ్ళిపోవాలి. आप जाओ करके అప్పుడు తండ్రి అన్నాడంట, मुझे वापस भेजा। बोला ఏంటమ్మా నీ కొరకు కన్నీరు तो గారుస్తున్నాడు, आपके लिए आंसू बहा रहे हैं? నా కొరకు కన్నీరు గారుస్తున్నాడు. हाँ, हमारे पास्टर जी मेरे लिए तो आंसू बहा रहे हैं। వెంటనే పశ్చాత్తాపడ్డాడు. तुरंत उस पिता ने आंसू बहाया। ఎప్పుడు పాస్టర్ గారి పైన ఎప్పుడు మనం ఆయన మాట వినాలండి. పాస్టర్ గారి మాట हमेशा हम पास्टर जी की बात सुननी चाहिए। ఆయన మీ మేలు కొరకు చెప్తాడు, वो आपकी भलाई के लिए कहता है, ఆయన మీ మేలు కొరకు చెప్తాడు, आपकी भलाई के लिए कहता ఆయన है, మాట వినాలి, మనం उनकी सुननी चाहिए, ఆయన వినాలి. सुनना चाहिए। యేసు ప్రభు మాట వినమని చెప్పాడు దేవుడు, यीशु मसीह की सुनो बोलकर परमेश्वर ने ఈయన कहा మాట था, వినండి అన్నాడు. इनकी सुनो बोला ఈయన था, మాట వినండి, इनकी सुनो, ఈయన నా ప్రియ కుమారుడు, ये मेरा प्रिय पुत्र నా है, ప్రియ కుమారుడు, मेरा प्रिय पुत्र ఈయన మాట है, వినండి మీరు. इनकी सुनो तुम। చూడండి పిల్లలారా, देखिए प्रिय, వాక్యమైన దేవుడు, वचन रूपी परमेश्वर, మనము ఆత్మలో ఎదుగుదాం, हम आत्मा में बढ़ेंगे, ఆత్మలో ఎదుగుదాం. आत्मा में ఆయన పక్షపాతం లేకుండా కొలత లేకుండా ఆత్మ ఇస్తాడంట. बिना पक्षपात का, बिना नाप का वो आत्मा देने वाला है, కొలత లేకుండా ఆత్మ ఇస్తాడు. बिना नाप का आत्मा देने ఆ वाला है। ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, अगर वो आत्मा हमारे ऊपर आएगा, ఆ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు आत्मा हमारे ऊपर आएगा तो రాళ్ళు లాంటి మరి కఠినమైన హృదయాలు పగిలిపోతాయి, पत्थरों के समान जो कठोर हृदय है ना, वो भी बिल्कुल पिघल जाएगा, పగిలిపోతాయండి. पिघल जाएगा। ఎందుకు ఏడుస్తున్నావు, क्यों रोते हैं हम? ఎవరి గురించి ఏడుతున్నావు? किस खातिर रोते हैं? నశించున్న ఆత్మలు नाश होने वाली आत्मा నీ के చుట్టుపక్కల ఉన్నారు, जो आपके आसपास में है, సంఘాన్ని తీసుకురావాలి, कलिशे में लेके आओ उन्हें, తీసుకురా. ले आओ బ్రదర్ भाई, చర్చికి వెళ్దాం రండి, चलो चर्च में चलते हैं, చర్చికి వెళ్దాం రండి. चर्च में चलते हैं, వస్తారు, आएंगे, ఇవాళ కాకపోతే आज नहीं तो రేపు కాకపోతే कल नहीं तो ఎల్లుండి కాకపోతే ना परसों, నువ్వు ప్రార్థన చేయి, आप प्रार्थना करते रहो, ప్రార్థన చేయి, प्रार्थना करते रहो, తప్పకుండా వస్తారు వాళ్ళు. जरूर నేను आएंगे। ఒకసారి చెప్పాను మీకు, मैंने एक बार बताया, 6 నెలలు నువ్వు 6 महीने కొంతమందిని టార్గెట్ పెట్టుకుని किसी एक को टारगेट बनाकर ప్రార్థన చేస్తే प्रार्थना करने వాళ్ళు से తప్పకుండా దేవుని సన్నిధికి వస్తారు. जरूर वो प्रभु के पास आएंगे। కానీ నువ్వు కంటిన్యూగా ప్రార్థన చేయాలి, लेकिन आप लगातार प्रार्थना करना है, కంటిన్యూగా ప్రార్థన చేయాలి. लगातार प्रार्थना करनी है, సంఘానికి రావాలి, कलिशा में आना है, ప్రతి పనిలో నువ్వు పాలిభాగస్తులుగా ఉండాలి, हर एक काम में आगे रहना होगा, సంఘంలో ప్రతి పనిలో పాలిభాగస్తులుగా कलिशा ఉండాలి. में हर काम में आगे रहनी पड़ेगी। దేవుడు పరిచర్య యేసు ప్రభువును పరిచర్య చేయడం పంపించాడు. परमेश्वर ने भी यीशु को परिचर्या करने के लिए भेजा పరిచర్య था। చేయడం ఇష్టం ఆయనకి. परिचर्या करना उन्हें अच्छा लगता था। సంఘములో చేయాలండి, कलिशा में करनी है, సంఘములో చేయాలి. कलिशा में करनी है। సంఘం అంటే ఏంటి? कलिशा का मतलब क्या है? ఆయన ఏర్పరిచింది, उनका द्वारा बनाया गया है। సంఘము, कलिशा, సంఘము. कलिशा, సంఘం అంటే ఏంటి? कलिशा का मतलब क्या है? నువ్వే, आप ही हो, నువ్వే నేనే, आप और हम ही है। మనందరమే हम सब ఇద్దరు ముగ్గురు ఎక్కువ మంది కూడుకుంటాం, 2 से 3 से अधिक और लोग इकट्ठा हो जाते हैं, వారి పైన ఆత్మ ఎప్పుడు వారి పైకి రావడానికి సిద్ధంగా ఉంటాడు. तो हमेशा पवित्र आत्मा उनके ऊपर उतरने के लिए तैयारी के साथ रहता నువ్వు है। కరెక్ట్ వాక్యంలో మంచి లీడింగ్ లో ఆత్మ పూర్లు అయితే నీ మీదకి వచ్చేస్తాడు, अगर आप आत्मा के वश में होकर सुनने लगेगा तो आपके ऊपर तुरंत पवित्र आत्मा లేదంటే आ పక్క जाएगा, వెళ్ళిపోతాడు, नहीं तो बगल में चला जाएगा। తిరుగుతానే ఉంటాడు, तो आपस में हमारे आसपास से इर्द गिर्द సంఘంలో रहेगा, తిరుగుతానే ఉంటాడు, कलिशा में घूमता సంఘం रहेगा, అయిపోయిందా తిరుగుతానే ఉంటాడు. कलिशा जब तक खत्म नहीं होगा तब तक चलता ही रहेगा। అందుకే దావీదు అంటాడు, इसलिए दाऊद कहता है, దాటిపోవద్దయ్యా, पार होके मत जाना, దాటిపోవద్దయ్యా, पार होके मत जाना, దాటిపోవద్దయ్యా. नहीं जाना पार ఆయన होके తిరుగుతానే मत, ఉంటాడండి, क्योंकि हमारे बीच में वो घूमता रहता है, తిరుగుతానే ఉంటాడు. घूमता ही रहता ఎవరి है। మీదకి వెళ్దాం, किसके ऊपर आऊं, ఎవరి మీదకి వెళ్దాం, किसको छू लूं, ఎవరి మీదకి వెళ్దాం. किसको छू करके। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु ने कहा ఆత్మతోను సత్యముతో, आत्मा और सच्चाई से, ఆత్మలో ఉండాలండి, ఎప్పుడు आत्मा में रहना है, हमेशा ఆత్మలో ఉండాలండి. आत्मा में रहना है। అందుకే పబ్లిక్ ఎంటులస్ అనే వ్యక్తి पब्लिक वेंटुलस जो है యేసు ప్రభు యొక్క సమకాలికుడు, यीशु का समय था तो అయితే పిలాతు యొక్క ఫ్రెండ్. वो पिलातुस की दोस्त था। ఆ పబ్లిక్ ఎంటులస్ पब्लिक वेंटुलस మొదటి శతాబ్దంలో पहली शताब्दी में ఆయన ఒక లెటర్ రాశాడంట. उन्होंने एक लेटर लिखा है, ఎన్నోసార్లు చెప్పాను మీకు, నేను कई बार बता चुका मैं इस बात సందర్భం को। చెబుతున్నాను. फिर कहता हूं संदर्भ అరే మన సమయాల్లో अगर हमारी इसी ఒక समय వ్యక్తి में ఉన్నాడు, एक व्यक्ति है, ఎన్ని అడుగులండి? कितना कद का है? 7 అడుగులు. 7 फुट का యేసు ప్రభు అంట यीशु मसीह కర్రలాగా ఉంటాడండి, एक सीधी डंडी की लकड़ी की तरह है, కర్రలాగా ఉంటాడండి.
లేదండి, सीधी लकड़ी की तरह है, అస్సలు వెరుగు వంకలేదండి, कोई कमी गटी नहीं होगा उनके మంచి अंदर। అందగాడండి, बड़ा सुंदर था, మంచి అందగాడండి. बड़ा सुंदर था। ఆ లెటర్ లో ఏం రాశాడంటే उस लेटर में क्या लिखा हुआ ఆయన है? కళ్ళు గువ్వ కళ్ళు, उनकी आंखें जो पंडुक की आंखें जैसे, పావురు లాంటి కళ్ళు, कबूतर की जैसे है, ఎప్పుడు నీరు కారుతున్నట్టుగా ఉంటాయి. हमेशा पानी टपकने के जैसा। ఆయన ఏళ్ళు బెండకాయలాగా ఉంటాయి, उनकी उंगलियां जो है और भिंडी की समान मुलायम है, కందిపప్పు లాంటి పచ్చనగ పప్పు లాంటి సాయిగా ఉంటాడు. चने की दाल की जैसा उनकी कलर है, ఆయన మాటల్లో దైవత్వం ఉంది, उनकी बातों में ईश्वरत्व है, దీనత్వం ఉంది. दीनता है। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, మనం కూడా हम भी దీనత్వం दीनता దైవత్వం ईश्वरत्व కలిసి మనలో ఉండాలి. हमारे अंदर बन के रहना चाहिए। పూర్తిగా మనం దీనత్వంలోకి రావాలి. पूर्ण रीति से हम दीन हो जाना అసలు మన चाहिए, మాటలు మారిపోవాలి. हमारी बातें बदल जाना నేను चाहिए। చెప్తున్నాను మీకు ఈ రోజు, मैं बताता हूँ आपसे, ప్రభులోకి వచ్చిన తర్వాత प्रभु में आने के बाद మన మాటలు పూర్తిగా మారిపోవాలి. हमारी बातों का व्यवहार पूरे बदलना चाहिए। నువ్వు ఏ మాట మాట్లాడినా चाहे आप कुछ भी बात करें, బైబిల్ మాటే మాట్లాడు, केवल बाइबल के अनुसार ही बात బైబిల్ మాటే మాట్లాడు. केवल बाइबल के अनुसार बात करो। బైబిల్ కి పక్కగా ఏ మాట మాట్లాడదు. बाइबल से हट कर कुछ भी नहीं बोलना है, లోకం మాటలొద్దు. संसार की नहीं। మనం ఎవరికి ఆ మాటలు మాట్లాడాం. इससे पहले हमने ऐसा कर चुके थे, ఎఫీసులు అంటాడు, इफिसी में कहा था, ఇదివరకు ఆడలాగా మనం ఉన్నాం, पहले हम ऐसा ही थे उन्हीं के మరి ఇప్పుడు समान। ఎందుకు ఉంటాం? फिर अभी भी ऐसे क्यों रहे? మారిపోయాం కదా, हम तो बदल चुके हैं, మారు మనసు పొందాం కదా. मनफिराव किया था ना। ఇక మనలో ఎవరు ఉండాలి ఇప్పుడు? अभी हमारे अंदर कौन रहनी चाहिए? క్రీస్తు, मसीहा। క్రీస్తు, మసీహ్ రే- క్రీస్తు వైపు చూడాలి. मसीह की ओर ही देखने से ఆయనే मिलेगा। వాక్యమైన దేవుడు, वही वचन रूपी परमेश्वर ఆయనే है, వాక్యమైన దేవుడు. वही वचन रूपी परमेश्वर। ప్రభువులో మనం ఉంటే प्रभु में अगर हम रहेगा तो మన కుటుంబాలు हमारा ఆశీర్వదించబడతాయి. परिवार आशीर्वाद पाएगा। కుటుంబంలో బాధపడుతున్నామేమో, आप तकलीफ उठा रहे होंगे परिवार को ఆరు लेकर, మొయ్యలేని అనుకుంటున్నామేమో, बोझ नहीं उठा सकता हूँ करके అయ్యో सोच ఈ रहे సమస్యలు ఏందో होंगे, ये అనుకుంటున్నామేమో, समस्या क्या है करके परेशान हो అయ్యో रहे అసలు నేను होंगे, జీవించడం ఎందుకు అనుకుంటున్నామేమో. क्यों बेकार में मैं जिंदा हूँ करके सोच रहे होंगे। ఆయన అంటాడు, वो कहता है, నిన్ను ఇడవను मैं ना आपको छोड़ूंगा ఎడబాయును. ना त्यागूंगा। ఒక వాక్యం చూపిస్తాను నేను. एक वचन बताकर खत्म करूंगा। ఇర్మీయాలో నన్ను చూడండి, నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నిన్ను సమూల నాశనము చేయను. यिर्मयाह में लिखता है कि मेरी सेवक तुम डरो मत, मैं तुम्हें कभी भी सत्यानाश नहीं करूंगा। చూడండి देखिएगा ఏమంటున్నాడు, क्या कहता है, యాకోబు, हे याकूब, యాకోబు हे याकूब। 28 అనుకుంటాను, చూడండి 28, 28 26, 28 ఇర్మీయా 26, 28. यिर्मयाह का 26वें अध्याय का 28 జెర్మియా 46, 28. 46 का 28। నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను ఎక్కడికి నిన్ను ఎదరగొట్టిను అక్కడ సమస్త చేసేదను, అయితే నిన్ను సమూల నాశనము చేయను. సరే, कहता है 46 यिर्मयाह का पुस्तक में 46वें अध्याय हाँ। 28 वचन, हे मेरे दास याकूब, हाँ। यहोवा की यही वाणी है कि तू मत डर, क्योंकि मैं तेरे साथ हूँ, और यद्यपि मैं उन सब जातियों का अंत कर डालूंगा जिसमें मैंने तुझे जबरन निकाल दिया है, तो भी तेरा अंत ना करूंगा। నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు. मैं तेरी ताड़ना विचार करके करूंगा, परंतु तुझे किसी प्रकार से निर्दोष ना ठहराऊंगा। యాకోబు ఇజ్రాయేలుడు తప్పులు చేసినా इजराइल अगर गलत भी किया, వాళ్ళు దండిస్తూ వచ్చాడండి, उनको दंड देता गया, దండిస్తూ వచ్చాడు. దండ దేతా గయా. మళ్ళీ వాళ్ళు మొరపెట్టినప్పుడు फिर वो पुकारते तो ఆయనకు కనికరపడి तुरंत वो तरस खाता है, మళ్ళీ వాళ్ళు రక్షించారు. फिर से उन्हें बचाता है। ఎంతమంది అండి ఆ న్యాయాధిపతులు? कितनी न्यायी हैं? ఆ ఉద్దేశంలో 15 మంది 13 మంది న్యాయాధిపతులు. तो ये 13 या 15 होंगे न्यायी हैं। ఒక న్యాయాధిపతి చచ్చిపోయిన వెంటనే मान लो एक न्यायी मर गए हैं, कुछ गुजर गया, మళ్ళీ పాపంలో పడిపోతారు, फिर वो पाप में गिर जाते हैं, మళ్ళీ పాపంలో పడిపోతారు. फिर पाप में गिर ఈ जाते చెప్పినన్ని हैं। పోయింది, जितने सारे बातें बताए सब ఈ खत्म, చెప్పిన వాక్యం అంతా పోయింది. जितना बताया गया वचन सारा खत्म हो కొంతమంది गया। ఎన్నా సత్యంలో కొనసాగరండి. कुछ लोग सुनी हुई सच्चाई में तो नहीं चलते। అయ్యో దైవదోషం మాకు ఎన్నో సత్యాలు నేర్పాడే, प्रभु का दास ने हमें सच्च सिखाया है, ఆయన అంత కష్టపడి మాకు నేర్పాడు. इतना कष्ट करके हमें ఈ सिखाया రోజు है। మేము ఈ రోజు ఈ యొక్క రక్షణలో ఉన్నామంటే ఆయన కృపేను, आज हमें सुधार में तो केवल उनकी अनुग्रह है। ఆయన నోటి ద్వారా వచ్చిన వాక్కులు మేము ఈ రోజు ఎలా ఉన్నామంటే उनके मुंह से सुने वचन के द्वारा हम आज हम प्रभु में అలా हैं। ఉండరండి, इस तरह नहीं అలా समझते, ఉండాలండి, ऐसा रहना चाहिए, అలా ఉండాలి. ऐसा रहना అందుకే चाहिए। చూడండి, इसलिए ఒక देखिए, ఒక న్యాయాధిపతి చచ్చిపోయిన తర్వాత एक
न्याय की मृत्यु होने के बाद పాపం చేయడం మొదలు పెడతారు, फिर पाप करना విగ్రహాల शुरू వైపు करते हैं। తిరిగారు, मूर्ति की ओर దేవి దేవతలు పూజించారు. देवी देवताओं के ओर गया। దేవుడు ఏం చేశాడు? परमेश्वर ने क्या किया? అన్ని జల్లు కప్పచెప్పాడు. अन्य जाति के हाथ में మళ్ళీ सौंप మొరపెట్టారు, दिया। फिर पुकारने మళ్ళీ लगा, మొరపెడితే फिर पुकारने से మళ్ళీ ఇంకో న్యాయాధిపతిని फिर ఇచ్చేవాడు. एक और न्याय को दिया था। చూడండి దేవుడు ఎంత కనికరం కలిగి. देखिए परमेश्वर कितना तरस खाने वाला నేను है। సమూల నాశనం చేయను, నేను इसलिए कहता मैं हमेशा के लिए आपको नाश नहीं మీరు करूंगा, అనుకోబాకండి. आप मत डरना। అది కొరింథీలో ఉన్నప్పుడు నీకు నేను అంతగా శ్రమ పెట్టను గాని దా శ్రమ నుంచి తప్పించుకునే నీకు మార్గం కూడా నేను ఇస్తా. तो कहता है इतना क्लेश तो तुम पर आने नहीं दूंगा, अगर आ भी गए तो उसे निकास भी करूंगा। कुरिन्थी में कहता है నేను చిన్నప్పుడు కొంచెం ఎవరం వచ్చినాక जब मैं जवान हुआ था, సినిమాకి వెళ్ళేవాడు. मैं पिक्चर में गया था, సినిమాకి వెళ్ళగానే లైట్లన్నీ ఆరిపేసేవాడు. तो पिक्चर हॉल में जाने के बाद सारे लाइट बंद हो जाते। నేను అనుకునేవాడిని, मैं सोचता था అరే ఈ లైట్లన్నీ ఆరిపేసారే, ये सारे लाइट बंद कर दिए इन्होंने, ఈ ఎమర్జెన్సీ ద్వారం ఎక్కడ ఉంటదని, तो इमरजेंसी का द्वार कहाँ से होगा करके मैं सोचता ద్వారం था, ఎక్కడ ఉంటదని. कहाँ से होगा करके। కానీ అక్కడ రాస్తాడు, ఇంగ్లీష్ లో ఎగ్జిట్ అని రాస్తాడు. वहाँ पे लिखा होता है द्वार यहाँ से निकलने का करके। చూసారా, देखा మన జీవితంలో हमारी जिंदगी में भी అంత అయిపోయింది, सब कुछ खत्म हो गया ఏం లేదు, और कुछ नहीं है, ఏం లేదు, हमारा कुछ भी नहीं लगता है, అటు లేదు ఇటు లేదు. ना इधर का आगे का ना पीछे का నువ్వు लगता నిరాశ పడుతున్నావేమో, है। इस तरह आप सोच के निराश हो रहे निराश होंगे, पड़తున్నావేమో. निराश हो रहे होंगे। దేవుడు దానికి మార్గం ఇచ్చాడు. परमेश्वर उसमें से भी निकास करेगा। ఇల్లు కట్టే వ్యక్తి ద్వారం పెట్టడా? तो घर बनाने वाला क्या द्वार नहीं बनाता? ద్వారం పెట్టడా? द्वार नहीं बनाता, కిటికీలు పెట్టుకోరా? खिड़कियां नहीं बनाता, వెంటిలేటర్ పెట్టుకోరా? वेंटिलेटर नहीं बनाता, పెట్టుకోరా? वेंटिलेशन के लिए बनाता है ना। మనమే ఇంత చక్కగా జ్ఞానంగా ఉంటే, हम इतना ज्ञान से काम करते हैं, మనకంటే జ్ఞానవంతుడు हमसे ज्ञानी है वो, నిన్ను శోధనలో పడని आपको परीक्षा में नहीं पढ़ने देगा। అంటున్నాడు. या कहता है నిన్ను నేను శిక్షింప విడవను, मैं आपको दंड दिया నువ్వు मैंने तो नहीं చేసిన दूंगा। తప్పుకు నేను శిక్షిస్తా, आप जो गलत किए ना उसके लिए मैं दंड दूंगा ही। తగిన దెబ్బ చేస్తావు. कितना मारना चाहिए उतना मारूंगा అందుకే तुझे। నేను అంటాను, इसलिए मैं कहता నా हूँ పాపం అంటే భయం అండి. मैं पाप से डरता हूँ। ఎందుకు తెలుసా? क्यों पता है? మిమ్మల్ని చూసి కాదు, आपको देख कर नहीं, ఇంకెవరినో చూసి కాదు. और किसी को देख कर नहीं। నేను ఇప్పుడు పాపం చేశానంటే अगर मैं अभी पाप करूंगा तो రేపు నువ్వు సేవడు కాదు, अच्छा तो सेवक हो ही नहीं सकता बोले, కానీ నువ్వు పో అండవు. तो काम नहीं आएगा, जा करके नहीं बोलेगा। నాకు పెట్టాల్సింది పెడతాడు ఏదో. मुझे तो अड़ना देना चाहिए, वो देगा मेरे को। లేదా नहीं तो వృద్ధాప్యంలో बुढ़ापे में చాలా ఇబ్బందులు పడతామండి. बहुत तकलीफ को झेलने के लिए छोड़ పాపంలో देगा। జీవిస్తూ पाप में जीते हुए ప్రభువులో ఉంటే प्रभु में रहेगा, ఏదో విధంగా ఆయన మనల్ని శిక్షిస్తాడు. तो कहीं ना कहीं रीति से वो दंड देगा जरूर, కానీ మనల్ని నిర్మూలన చేయడు. लेकिन हमें सत्यानाश तो नहीं करेगा। కానీ తిప్పుకోవాలి, మనం लेकिन वहां से हम हटना चाहिए, తిప్పుకోవాలి हटना चाहिए, వెంటనే ప్రభు దగ్గర. तुरंत प्रभु के पास आनी चाहिए। కాబట్టి ఈ రాత్రి इसलिए आज रात को దేవుని వాక్యం విన్న మనము, प्रभु का वचन सुनने वाला हम, దేవుని వాక్యం విన్న మనము प्रभु का वचन सुनने वाला దేవుని हम, వైపే చూడండి. परमेश्वर यीशु की ओर ही देखे हम, పరిస్థితుల వైపు చూడొద్దు, हालतों की ओर मत देखना, సమస్యల వైపు न చూడొద్దు, समस्या की ओर, దరిద్ర వైపు చూడొద్దు, न कंगालीपन की ओर, అటు ఇటు చూడొద్దు, न इधर उधर। వాళ్ళేంటో వీళ్ళు చూడొద్దు, वो क्या है ये क्या करके मत सोच, వాళ్ళు పట్టుండారు, अब वो ऐसा क्यों है, వీళ్ళు ఎట్టుండారు, ये ऐसा क्यों है, మేమేంది हम क्यों ऐसा, అని చూడొద్దు. ऐसा मत सोचना। నీకు ఇచ్చే ఆశీర్వాదం నీకు ఇస్తా, आपको देने वाला आशीष आपको देगा जरूर, నీకు ఇచ్చే ఆశీర్వాదం నీకు ఇస్తాడు. आपको देने वाला आशीर्वाद देगा ఆయన నీ जरूर। వైపు చూస్తున్నాడు, वो आपकी ओर देखता है, ఆయన పక్షపాతం లేదు, पक्षपात नहीं ఆయన నీ करता, వైపు చూస్తున్నాడు, वो आपकी ओर देखता है, నిన్ను దృష్టించాడు, आपके ऊपर दृष्टि करा నిన్ను है, దృష్టించాడు, आपके ऊपर दृष्टि నీకు करा है, ఇవ్వాల్సింది దేవుడు ఇస్తాడు, आपको जो देना चाहिए वो देगा నీకు ఇవ్వాల్సింది ఆయన परमेश्वर, ఇస్తాడు. वो जरूर देगा। కానీ అది పొందుకునేటట్లు మనం ఉండండి, मगर उसे पाने के योग्य बनो, పొందుకునేటట్టు మనం ఉండాలి. पाने का योग्य बने ప్రభువులో प्रभु में ఉందాం, प्रभु में ప్రభు रहेंगे, వైపు చూద్దాం, प्रभु की ओर ताकेंगे, బలపడదాం. बल प्राप्त ఇంకేమైనా करेंगे। చిన్న చిన్న తప్పులుంటే సరి अब చేసుకుందాం. छोटी मोटी गलतियां तो రండి, सुधारेंगे। చిన్న ప్రార్థన చేద్దాం, आइए प्रार्थना करें, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना, తల్ల వంచుదాం. सर झुकाकर। వందనాలు నాయన, धन्यवाद प्रभु ఈ जी, రాత్రి అద్భుతంగా నీ దాసుని ద్వారా మాట్లాడి, इस रात के समय अपना अद्भुत रीति से बात किया। నీ దాసుడు అల్పుడు आपका दास तो अल्प है అయ్యా, प्रभु, ఏమిటి పనికిరాని వాడు. किसी काम का नहीं है प्रभु। ఈ దాసుల్లో నీ జీవాకులుంచి आपके दास में आपका वचन रखा, ఆయన जीवित పెదాలని वचन, నాలుకను వాడుకుంటున్నారు, जीव को उनको इस्तेमाल कर रहे ఆయన हैं प्रभु जी, ఆలోచనలు వాడుకుంటున్నారు. उनकी सोच को इस्तेमाल कर रहे ఈ हैं। రోజు లైవ్ లో వచ్చిన ప్రతి బిడ్డను తాకండి. आज लाइव में आने वाला रेख को छू लीजिए। కొంతమంది రాలేకపోతున్నారు, कुछ लोग आ नहीं पा रहे प्रभु, కావాలని రాలేకపోతున్నారా, क्या पता जानबूझ के नहीं आ रहे, వద్దనుకుంటున్నారా, नहीं आना चाहते ఒక हैं, వాక్యం సరిపోయింది అనుకుంటున్నారా, वचन बहुत सुन लिया करके सोच లేదా रहे నీ हैं। దైవ దాసుని ద్వారా నా మాటలు మర్చిపోయారా, क्या दास की तरह सुनी हुई बातों को भूल गए क्या? ఒకసారి నేను వాళ్ళని లేపండి, एक बार और उन्हें उठाइए प्रभु, ఒక్కసారి నేను పరిశుద్ధాత్మలో మీరు సంధించండి, వాళ్ళు पवित्र आत्मा प्रभु आप उनसे बात कीजिए, ఒక్కసారి మీరు తాకండి నాయన. उन्हें छू लीजिए एक ఈ बार, మాటలు పోగొట్టుకోకుండా సహాయం ये చేయండి. बातें ना खोने के लिए मदद करे ఈ प्रभु। దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట आपके दास की तरह बताए गए हर एक వాళ్ళ वचन హృదయంలో सबके हृदय में 100% 100 के 100 गुना పని చేయాలి. काम कर सके, సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. सातन उठा के ना ले जाने यीशु नाम में अड़ुचुन्नानु। यीशु के नाम से मांगते हैं पिता, आमीन. आमीन। మన పితా का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे।
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ